వందనం, యేసువా వందనం, పరిశుద్ధాత్మదేవుడా వందనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మంచి కాపరి వందనం, మంచి కాపరి వందనం, మంచి మేపరి వందనం, మంచి మేపరి వందనం, శక్తిమంతుడా వందనం, సర్వశక్తిమంతుడా వందనం, పరమ వైద్యుడా వందనం, పరమ వైద్యుడా వందనం, ఎల్రోయి వందనం, ఎల్రోయి వందనం, నన్ను చూచువాడా వందనం, నన్ను చూచువాడా వందనం, ఎబినేజరే వందనం, ఎబినేజరే వందనం, ఇంతవరకు కాపాడిన వాడా వందనం, ఇంతవరకు కాపాడిన వాడా వందనం, యెహోవా నిస్సి వందనం, యెహోవా నిస్సి వందనం, జయమిచ్చువాడా వందనం, జయమిచ్చువాడా వందనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దయచేసి కూర్చొని కొద్దిసేపు దేవుడి వాక్యం వినడానికి ప్రయత్నం చేద్దాం. చాలా సంతోషం. నాకు తెలిసి మొట్టమొదటిసారి ఈ ప్రాంతంలో దేవుడి వాక్యం బోధించడానికి వస్తున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీకోసం ప్రార్థన చేసినప్పుడు ఒక వాక్యాన్ని ప్రభు నాకు జ్ఞాపకం చేశారు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఆ మాట ఏంటంటే, మనం ఎలా జీవిస్తున్నామో దాని గురించి శ్రద్ధ వహించాలంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తెలియని బిడ్డలాగా కాదు, కానీ దేవుడిని తెలుసుకున్న బిడ్డ ఏ విధంగా జీవించాలో తెలుసుకోవాలని బైబిల్ మనకు నేర్పిస్తుంది. అంతేకాకుండా దినములు చెడ్డదంటే సమయాన్ని పోనీయకుండా నీవు నేను సద్వినియోగం చేసుకోవాలని బైబిల్ మనకి నేర్పిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నమస్కారంలో దాదాపుగా ఆఖరి వారంలోకి నీవు నేను వచ్చేసాం కదా. మళ్ళీ ఆదివారం, మరి మటన్ ఆదివారం, ఆ తర్వాత ఈస్టర్ పండుగ. మరి ఈ తపస్సు కాలంలో మన జీవితంలో దేవుడు ఒక్క అవకాశాన్ని మనకి ఇచ్చినాడు. ఈ అవకాశాన్ని నీవు నేను సద్వినియోగం చేసుకోవాలని దేవుడు నామం పెట్టి అడుగుతున్నాను. ఎవరు కూడా డిస్టర్బ్ కావద్దు. వాక్యాన్ని శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేద్దాం. మీరందరూ ఎలా వచ్చారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం సిద్ధపడి వచ్చాను. కరెక్ట్గా ఏ వాక్యం చెప్పాలో ప్రభువుని అడిగి, ప్రభువా మీ సన్నిధిలో అడుగుతున్నాను ప్రభా, వాళ్ళకి ఏ వాక్యం కావాలో ఆ వాక్యం నా నోట ఉంచామని దేవుడిని అడిగి వచ్చాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఫాదర్ గారు చెప్పారు ప్రార్థన ఉందని మనం తయారై వచ్చేసాం. చాలా మందిని ప్రార్థన చేసుకోకుండా వస్తాం. మీకు తెలుసా అండి, రక్తస్రావ రోగి ఒక ఆవిడ ఉంది పరిశుద్ధ గ్రంథంలో. ఆమె ఏం చేస్తుందంటే, ఆమె ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏమొచ్చిందంటే, అటువైపుగా యేసు ప్రభు వస్తున్నారని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరో మీకు తెలియదు కదా, నా పేరు రాజశ్రీ. నేను దివ్యవాక్య కేంద్రం ముట్టంకిలో వాక్యం చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. దివ్యవాణి టీవీ ఛానల్లో వస్తాను. వీళ్ళు ఎంతమంది అని చూశారు? ఎంతమంది అని చూడండి. ప్రైజ్, కొంతమంది అని చూశారు. చాలా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కొత్త మనిషిని చూసినట్టే చూడొద్దు. ప్రైజ్ ది లార్డ్. అంతేకాకుండా మీ మంద సిస్టర్ నిరోష గారు ఉన్నారు కదా, నిరోష సిస్టర్ వాళ్ళ అమ్మని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఎక్కువ పెద్ద ప్రసంగాలు ఉంది, కానీ దేవుడు మన హృదయానికి ఏది చెప్తున్నాడో అది విందాం. ఏమైందంటే, ఆమెకి రక్తస్రావం అన్నమాట, బ్లీడింగ్ ప్రాబ్లం. ఎంత సమస్య అంటే బయటికి రాలేదు. డాక్టర్ల దగ్గరకు వెళ్ళింది, చాలా డబ్బులు ఖర్చు పెట్టేసింది. అంత డబ్బంతా అయిపోయిందని బైబిల్ చెప్తుంది. అయినా కూడా రోగం పోవట్లేదు. ఆమెకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏమొచ్చిందంటే, ఆమెకు ఒక సమాచారం వచ్చింది. ఏమొచ్చిందంటే, అక్కడికి యేసు ప్రభు వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే ఆమెకి ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిందో, ఎప్పుడైతే తనకి సందేశం వచ్చిందో, ఆమె ఏం చేస్తుందో తెలుసా పిల్లరా? తన ఇంట్లో ఉన్నప్పుడే ఒక ఆలోచన చేసింది, ఒక ప్రార్థన చేసింది, ఒక మాట తనతోనే తను మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందంటే, నేనే వెళ్ళి ఆ యేసయ్య అంగి తాకితే నాకు స్వస్థత జరుగుతుంది కదా.
నాకు స్వస్థత జరుగుతుంది కదా అని ఒక ఆలోచన ఎక్కడ చేసిందండి? గుడిలోకి వచ్చిన తర్వాత కాదు, యేసుప్రభు దగ్గర ఉన్న చోట వచ్చినట్టే కాదు, ఇంటి దగ్గరే. కాబట్టి ఎక్కడైనా ఎప్పుడు మాస్కి వచ్చినా సరే, పూజకు వచ్చినా సరే, ప్రార్థనకి వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే ముందుగా ఇంటిలోనే మనం ప్రార్థన చేసుకొని వాడాలి. హల్లెలూయా. నువ్వు ఎలా ప్రార్థన చేస్తావో బైబిల్ ఏం చెప్తుందో తెలుసామా? ఆశపడిన హృదయాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. అయ్యో నా బిడ్డ ఎంత ఆశపడింది, నేను తాకాలని ఆశపడింది, నన్ను చూడాలని ఆశపడింది అని ఆశపడిన హృదయాన్ని దేవుడు పంపించాడండి. లోకపు మనుషులు మనం ఎంత ఆశపడినా మనకి నిరాశ చేస్తుండవచ్చు, కానీ దేవుడు అలాంటి దేవుడా కాదు కదా. ఆయన మన ఆశలన్నీ నెరవేర్చే దేవుడు. మీరు నాకు చెంతకు వస్తే నేను మీ సమాధానాన్ని, సంతోషాన్ని ఇస్తానంటాడు. ఆమె ఇంటి దగ్గరే ప్రార్థన చేసుకుంది, ఇంటి దగ్గరే మాట్లాడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంటి దగ్గరే మాట్లాడుతుంది, ఇంటి దగ్గరే ఆలోచన చేస్తుంది, ఇంటి దగ్గరే విశ్వాసాన్ని పెంచుకుంటుంది. అలా నడుచుకుంటూ వచ్చినప్పుడంట చాలా మంది గుంపు ఉన్నారు. చాలా మంది చూడండి, ఈరోజు చాలా మంది కనిపిస్తున్నారు నాకు. నేను ఇంతమంది ఉంటాను అనుకోలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా మందికి నేను వస్తేనే ఇంతమంది వస్తే యేసుప్రభు దగ్గరికి ఎంతమంది వచ్చి ఉంటారు కదా? చాలా మంది వచ్చారు అన్నట్టు నా భాష అర్థమవుతుందా? క్లియర్గా ఉందా కదా? ఆంధ్రాలో పుట్టానండి, తెలంగాణలో పెరిగాను, రాయలసీమలో వాక్యం చెప్తాను, అందుకని ఏ తెలుగు భాష సరిగ్గా రాదు మరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఏదో తెలుగు మాట్లాడతాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ఇంటి దగ్గర ఆలోచన చేసింది. జనాలు చాలా మంది ఉన్నారు. ఈరోజు కూడా చాలా మంది జనాలు కనిపిస్తున్నారు. ఆ చాలా మంది జనంలో ఈ ఒక్కటేనేమో తయారై సిద్ధపడుచున్నాయి. ఎలాగైనా సరే యేసయ్య నన్ను తాకాలి, నేను యేసయ్య తాకాలి, నాకు స్వస్థత జరగాలి. హల్లెలూయా. ఎలాగైనా సరే. ఈరోజు నువ్వు ఏ విధంగా వచ్చావు నా ప్రియ బిడ్డ? నువ్వు ఏ విధంగా వచ్చావు నా ప్రియ సహోదరుడ? ఎలాగైనా సరే యేసయ్యను తాకాలి, ఎలాగైనా సరే యేసయ్యతో మాట్లాడాలి, నా పరిస్థితితో మాట్లాడాలి. చాలా మంది ఏదో వచ్చేస్తూ ఉంటారండి, కాదు మనం సిద్ధపడినామని. ఆమె చూస్తుంది అంతమంది జనాలు, అమ్మో ఇంతమంది జనాలు. రక్తస్రావం అంటే వాసన వస్తుంటది కదా, ఎంత భయంకరమైన పరిస్థితి అన్నది. పాపం నడువంతా నొప్పుతూ ఉండొచ్చు, కడుపంతా నొప్పి ఉండొచ్చు. అలాంటి పరిస్థితులు ఎలాగైనా లోపలికి వెళ్ళాలి అని అనుకున్నా లేదు, ఎలాగైనా యేసయ్య తాకాలి. ఈరోజు మధ్యాహ్నం వరకు నీవు కూడా నేను కూడా అంతే, ఎలాగైనా నేను యేసయ్యని తాకాలి. అంతే. ఏం జరిగింది? మెల్లగా ఆ జన సమూహం మధ్యలో నుంచి దూరింది అనుకుంటా కదా. ఆ పెద్దవాడే మధ్య నుంచి వెళ్ళి యేసయ్య అంగి తాకిందంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు తాకుతాను కూడా యేసయ్య నడుస్తాడు కదా. బైబిల్ ఏం చెప్తుంది? మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ వచనం నుండి మనం చదివితే అక్కడ ఏ వాక్యం ఉంటుందంటే, ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు యేసు నామం పేట కూడి ఉంటే అక్కడ యేసయ్య ఉంటాడు. చెప్పండి, ఇక్కడ. చెప్పండి, చేతి పైకి. ఇక్కడ నాతో పాటు యేసయ్య ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు తెచ్చాడు. మనం నమ్మాలి, విశ్వసించాలి. ఎక్కడ ఇద్దరు లేక ఆయన నామం పెట్టుకుంటే అక్కడ ఆయన ఉంటాడట. అంతేకాదు, ఇద్దరు లేక ముగ్గురు ఏకీభవించి ప్రార్థన చేస్తే దేవుడు అక్కడ ప్రార్థన చేస్తాడు. సిస్టర్స్ కాన్వెంట్ లో చాకుల్లో కూర్చొని ప్రార్థన చేస్తుంటే దేవుడు ఒక సందేశాన్ని ఇచ్చాడు. ప్రభా, ఈ గ్రామం కోసం ఏం ప్రార్థన చేయాలంటే, ప్రభు నాకు చెప్తున్నాడు, ముగ్గురు వ్యక్తులు ఎవరో ఇక్కడ ఉన్నారు, ఇల్లు సగంలో ఆగిపోయింది, కట్టుకుంటున్నారు, సగంలోనే హాఫ్ కన్స్ట్రక్షన్, సగమే ఆగిపోయింది, బాధతో ఉన్నారు. అయ్యా, నా ఇల్లు కట్టుకోలేకపోతున్నాను. ఆర్థిక ఇబ్బంది కావచ్చు, లేదా కూలీ వాళ్ళ సమస్య కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ సగంలో ఆగిపోయింది. ప్రభు చెప్పమంటున్నారు, వారికి ఈ సంవత్సరం లోపల ఆ ఇల్లు పూర్తి చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మంచి దేవుడు కదా. మీరెవరు ఇంకా తెలియకుండానే మీ మధ్య అద్భుతాలు చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అంతే జన సమూహం మధ్యలోకి ఆమె వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఎక్కడ పట్టుకుంటుందండి? అన్ని అంచి పట్టుకుంటుంది. అంత లోపల దేవుడు శక్తి వెళ్ళిపోయింది. ఈరోజు 3 విషయాలు మీ దగ్గర చెప్పండి.
చెప్పడానికి వచ్చారు. ఒక్కటి, యేసయ్య శక్తి మనలోకి రావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ లోకాన్ని జయించాలన్నా, ఈ లోక సమస్యలు జయించాలన్నా, కష్టాలు, నష్టాలు, బాధ, దుఃఖం, కన్నీరు జయించాలన్నా, అనారోగ్యాన్ని జయించాలన్నా మనకు కావాల్సిన ఏంటంటే దేవుడి శక్తి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడి శక్తి కావాలంటే మనం ఏం చేయాలి? ఆ స్త్రీ ఏం చేసింది? అంతమంది జనాలు ఉన్నారు కదా, అంతమంది జనాల్లో నేను వెళ్ళి యేసయ్యని తాకుతాను. ప్రైజ్ ది లార్డ్. మంచి అవకాశం దేవుడు మనకి ఇస్తాడు. ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమె తాకిన వెంటనే యేసయ్య శక్తి ఆయన నుంచి వెళ్ళి ఆమెలోకి వెళ్ళిపోయింది. ఆమెలోకి ఆ దేవుడి శక్తి వెళ్తే ఏమవుతుందండి? ఏమవుతుంది? మంచి స్వస్థత జరుగుతుంది. హల్లెలూయా. ఎంతమందికి స్వస్థత కావాలి కదా? ప్రతి ఒక్కరికి స్వస్థత కావాలి కదా. స్వస్థత చేసేవాడు ఎవరండి? ఆయన చేయాలంటే మనం ఇచ్చాలి కదా. ఇంతమంది లేరు ఇక్కడ, నేను ఒక్కదాన్నే ఉన్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను ఒక్కదాన్నే ఉన్నాను. నా ఒక్కడి కోసం, ఒక్క దాని కోసమే యేసు వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే అలాంటి ఆలోచనకి వస్తుందో అప్పుడు ప్రార్థనలో ఏకీభవించి ఉంటాం. పక్కన 1000 మంది పడినా, 10,000 మంది పడినా నీకు ఏం కానీ జరగదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ గోల్, నీ గమ్యము ఖచ్చితంగా యేసయ్యే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్ కదా. ఇద్దరు ఉన్నారని పరిశుద్ధ గ్రంథంలో, ఏలియా, ఎలీషా. వీళ్ళిద్దరు కూడా ఏలియాకి మరి ఎలీషా మరి శిష్యుడుగా ఉన్నాడు. ఏలియా ప్రవక్త మరి ఎలీషా ప్రవక్త వెళ్ళిపోతున్న సమయంలో ఎలీషా ప్రవక్త ఏమంటాడు తెలుసా? నేను గుడి వద్దనే ఉంటాను. నా యజమానుడు నన్ను నడిపించిన వాడు, నా ప్రవక్త ఎటువైపు వెళ్తాడా అటువైపు చూస్తున్నాను. ఇక్కడ ఏ సమస్య వచ్చినా, ఏది వచ్చినా, ఎవరు నన్ను కృంగదీయాలని చూసినా, దాన్ని లాగి వేయాలని చూసినా నేను ఉంటాను. నేను చూడండి, నేను వేసు వైపే నడిపిస్తాను. ఎందుకు నడిపిస్తాడట? ఎందుకు నడిపిస్తాడు? ఎందుకు నడవాలి? మనుషులు ఎవరైనా మనం పూర్తిగా నడిపించగలరా? మధ్యలో ఆపేస్తారు. ఎందుకంటే దేవుడు వాళ్ళు తిట్టుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు మనిషికి అంత లిమిటే ఇచ్చాడు. ఎందుకంటే సార్ చాలా మంది మనుషుల మీద ఆధారపడుతుంటారు. కానీ దేవుడు అంటుందంటే నా మీద ఆధారపడవాడు అంతం వరకు నడిపిస్తా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఆ దేవుడు నుండి శక్తి పొందుకోవాలంటే, ఆ దేవుడి దగ్గర తెలియకుండా అవ్వాలంటే నువ్వు నేను ఏం చేయాలి? ఈరోజు నేర్చుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన దేవుడు రాయి కాదు, తప్ప కాదు. మన దేవుడు సజీవుడైన దేవుడు. మన దేవుడు మాట్లాడే దేవుడు, మాట్లాడని రాయి తప్ప కాదు అన్నట్లు మర్చిపోయిన అడగడానికి, మీ దగ్గర యేసయ్య ఫోన్ నంబర్ ఉందా? అదేంటి టూ మచ్ కదా. యేసయ్య ఫోన్ నంబర్ లేదా? చెప్తారా? నేను చెప్పిన తర్వాత నేను నేర్పిస్తాను మీకు. హల్లెలూయా. హల్లెలూయా. నేర్పించినా కావాలా వద్దా? మీ విశాల గురువు గారి ఫోన్ నంబర్ ఉందా? ఉంది. అమ్మయ్య. మీ వారి ఫోన్ నంబర్ ఉందా? ఉంది కదా. మీ ఆవిడ ఫోన్ నంబర్ ఉందా? ఉంటుంది. మీ పిల్లల ఫోన్ నంబర్ ఉందా? ఉంటుంది. మీ ఫ్రెండ్ ఫోన్ నంబర్ ఉందా? ఉంటుంది కదా. మొన్న ఎవరో చెప్తున్నారు, ఫలానా షాప్ లో చీరలు చాలా బాగున్నాయంటే ఇంకొక ఆమె చెప్తుంది ఫోన్ నంబర్ ఇవ్వండి అంటుంది. చీరల షాప్ వాళ్ళ ఫోన్ నంబర్ కూడా మన దగ్గర ఉంటాయి. కానీ మన దగ్గర ఎవరి ఫోన్ నంబర్ ఉంటుందండి? అయ్యో కదా. ఒక్కొక్కసారి మీ శ్రీవారు మీకు ఫోన్ చేసినప్పుడు ఇటు దిశగా లైన్లని బిజీగా ఉన్నాయి, తర్వాత ఫోన్ చేయండి అని అంటారు. అవునా కదా. కానీ యేసయ్య ఫోన్ ఎప్పుడు బిజీగా ఉండదు. ఎంత మంది కాల్ చేసినా అందరికీ సమాధానం చెప్తారు. కాబట్టి మీకు అందరికి ఇష్టమైన వాళ్ళకి చెప్తారు. ఎంతమంది కాల్ యేసయ్య నంబర్ చెప్పండి. నాకు యేసయ్య నంబర్ కావాలి. గట్టిగా చెప్పండి. నాకు చెవుడు యేసయ్య నంబర్ కావాలి. చెప్పండి. నా యేసయ్య నంబర్, నా యేసయ్య నంబర్ ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనము. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనము. మీకు చెప్పరా? ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనము. ఎంత మందిలో
ఉందా? అక్కడ ఏముంది? మళ్ళీ చదవమ్మా. నీవు నన్ను పిలుచమేమి, నేను నీకు జవాబిస్తాను. వాళ్ళకి చెప్పండి కూడా. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది మనకి ఇష్టం లేని వాళ్ళు ఏం చేస్తారమ్మా? సెల్ ఫోన్ ఆఫ్ చేసేస్తున్నారు కదా. కానీ దేవుడు ఏమంటున్నాడు? నువ్వు పిలిస్తే నేను నీకు జవాబిస్తాను. తెలుస్తున్నాడు? మీరు పిలుస్తామని పిలుద్దామా? ప్రభు ఏమంటున్నాడు తెలుసా? నా చెంతకు వచ్చిన వారిని నేను ఉట్టి చేతులతో పంపించానంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కావచ్చు నీ గుండెల్లో దుఃఖం ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, ఎవరికి చెప్పుకోలేని సమస్య ఉండవచ్చు. కానీ దేవుడు అన్నాడు, నువ్వు పిలిస్తే నేను పలుకుతా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎదురు వస్తున్నారు, గట్టిగా చెప్పండి ఉండండి. ఎంతమంది నిద్రపోతే వాక్యం ఎవరిస్తారు? జాగ్రత్త వినాలే వాక్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిన్న రాత్రి ఎన్నింటికి నిద్రపోయారు? 10ంటికి 11ంటికి 10ంటికి పడుతున్నారా? నేను ఎన్నింటికి పడుతున్నా తెలుసా? 2ంటికి వచ్చాను. ప్రైజ్ ది లార్డ్. నిద్ర ఎవరికి రావాలి? నాకు నిద్ర రావట్లేదు. మీకు వస్తుందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఇంకో సంగతి తెలుసా? నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోలేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ జీసస్. ప్రైజ్ యు జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న కొన్ని చాలా చాలా ముఖ్యమైన మాటలు మాట్లాడడానికి ఈరోజు మనం జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు మీరు నాకు మొరపెట్టి ప్రార్థన చేయుదురు. ఏమంటున్నాడు? మీరు నాకు మొరపెట్టినప్పుడు నేను మీ ప్రార్థన ఆలకిస్తాను. ప్రైజ్ ది లార్డ్. మనం ఆరాధించే దేవుడు రాయి కాదు, రొప్ప కాదు, సజీవుడైన దేవుడు. ఆయన మన మొర ఆలకిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నేను ఒక్కడిని ఇక్కడున్నా. నేను నిజముగా దేవుడి నుంచి ఒకటి ఏదైనా ఒక బహుమానాన్ని నేను పొందుకొని పోవాలి అని దృఢ నిశ్చయం కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఏమన్నా చదవమ్మా. 29:12 నుంచి అప్పుడు మీరు నాకు మొరపెట్టి ప్రార్థన చేయుదురు, నేను మీ మనవిని ఆలకించుదును, మీరు పూర్ణ హృదయంతో నన్ను వెతుకుదురు. ఇది చాలా ముఖ్యం. చూడండి, ఆ రక్తస్రావ రోగి కూడా ఎలా వచ్చింది? పూర్ణ హృదయంతో దేవుడిని వెతికింది. దేవుడు ఏం చూస్తాడు అంటే మనుషులు ముఖాన్ని చూస్తాడు కదా, కానీ దేవుడు ఏం చూస్తాడట? మన హృదయాన్ని చూస్తాడు. మన హృదయంలో ఎంత దేవుడి మీద మనకి నమ్మకం ఉంది, ఎంత విశ్వాసం ఉంది, ఎంత దేవుడి మీద ఆధారపడుతున్నాం అన్నది మనుషులు కాదండి, దేవుడు చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. అందుకని ఏమన్నంటే మీరు పూర్ణ హృదయంతో నన్ను వెతుకుదురు, నేను మీకు దొరుకుతాను. ప్రైజ్ ది లార్డ్. ఆమె ఏం చేసింది? ఎలాగైనా సరే నేను యేసయ్యని తాకాలి అని చూస్తుంది. చాలా మంది జన సమూహం ఉన్నారు, చాలా మంది జనాలు ఉన్నారు. వాళ్ళ మధ్యలోకి వెళ్తుంది, యేసయ్యని వెతుకుతుంది. ప్రియ బిడ్డ, ఈ రోజు నీ దినం. నీవు నేను యేసయ్యని వెతకాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు వెతికితే చాలు, నేను దొరుకుతాను. నేను నీకు దొరుకుతాను. నేను తప్పించుకునే దేవుడని కాదు, ఖచ్చితంగా నేను దొరుకుతాను. ప్రైజ్ ది లార్డ్. మనుషులు దొరకరు కదా, మనకు వేరే వాళ్ళు దొరకరు, కానీ మన పరిస్థితుల్లో కూడా మనం పడిపోతామేమో. కానీ దేవుడు అంటాడు, నేను వెతికితే నేను మీకు దొరుకుతాను. ప్రైజ్ ది లార్డ్. వెతుకుదామా? దొరుకుతాడంట. వెతుకుదామా? వెతకాలంటే ఏం చేయాలి? ఎలా వెతకాలి? మొదటిది పూర్ణ హృదయం అంటున్నాను. పూర్ణ హృదయం అంటే ఏంటి? ఎలా వెతకాలి మనం ఈరోజు అంటే బైబిల్ చెప్తున్న మాటలు కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 1వ వచనం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన లేఖ
4వ అధ్యాయం 1వ వచనంలో వాక్యం ఏముంటుందంటే చదువుతాను. కావున సోదరులారా, సహోదరులారా, దేవుని సంతోష పెట్టుటకు మీరు ఎట్లు జీవింపవలెను, ఎలాగ జీవింపాలో నా నుండి నేర్చుకోండి అంటున్నాడు పౌలు. ప్రైజ్ ది లార్డ్. మొదటగా పూర్ణ హృదయంతో నేను ఎవరిని సంతోషపెట్టాలి? దేవుణ్ణి సంతోషపెట్టడానికి నేను ప్రయత్నం చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా మంది మనుషుల్ని సంతోషపెట్టడానికి బ్రతుకుతున్నారు. మరొకసారి చెప్తున్నా, ఇంతమంది యేసయ్యకి అవసరం లేదు. ఇంతమంది ఈ రోజు ఈ చర్చ్ పేరేంటి? జీసస్ క్రైస్ట్, జీసస్ మేరీ చర్చ్ కదా. ప్రైజ్ లార్డ్. గూగుల్లో టైప్ చేస్తే జీసస్ మేరీ చర్చ్ వచ్చింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మొన్ననే జోజప్ప గారు పండగ చేసుకున్నాం కదా, పాపం జోజప్ప గారు అయిపోయారు అనుకున్నా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ చర్చ్ ఈ ప్రాంగణంలో ఇంతమంది ఉన్నారు కదా, ఇంతమంది యేసయ్యకి అవసరం లేదు. జాగ్రత్తగా వినండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇంతమంది అవసరం లేదు. ఒక్కలే కావాలి. ఒక్క వ్యక్తి. ఆ ఒక్క వ్యక్తి కోసమే దేవుడు వచ్చాడు. ఆ ఒక్క వ్యక్తి నీవా 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 ఎవరు? ఒక్క వ్యక్తి. ఓన్లీ 1 పర్సన్. ఆ ఒక్క వ్యక్తి. కాబట్టి నాతోనే దేవుడు మాట్లాడాలి. చూడండి, అంతమంది జనసమూహం ఉన్నారు. ఆ ఒక్కటి అనుకుంటుంది నేను యేసయ్యని తాకాలి. కొంతమంది వస్తానండి, ప్రార్థనకు వస్తారు, ఏదో వచ్చామని పోయామని అంటారు. మీ గ్రామంలో కాదు కానీ ఇంకొక గ్రామంలో ఎట్లుంటదంటే భోజనాలు ఏర్పాటు చేస్తారు కదా, భోజనానికి వచ్చినట్టు కూడా ఉంటారు మరి కదా. కొంతమంది ఊరికే టైం పాస్ చేయడానికి వస్తుంటారు. కానీ మనం అలా ఉండదు. మనం ఎలా ఉండాలి? యేసయ్యని వెతకాలి, యేసయ్యని ఆనుకొని జీవించాలి. ఎలాగ యేసయ్యని సంతోష పెట్టాలో నేను నా నుండి నేర్చుకోండి అని పౌలు గారు చెప్తున్నాడు. ఎంత చక్కగా కదా. 7వ వచనంలో ఏమంటున్నాడో చూడండి. 1 దశలోనిక రాసిన లేఖ 4వ అధ్యాయం 7వ వచనంలో ఒక చాలా మంచి మాట ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అక్షరమ్మ. అపవిత్రత యందు జీవింపమని దేవుడు మనలను పిలవలేదు. చూసారా? ఏం పిలవలేదంట? నువ్వు పాపం చేస్తానే ఉండు, పాపం చేస్తా ఉండు, పశ్చాత్తాపడతా ఉండు, మరి ఫాదర్ దగ్గరికి వెళ్ళి వాడి కన్ఫెషన్ చేస్తానే ఉండు. అది కాదు. పాప సంకీర్తన చేస్తా ఉండు. అది కాదు. దేవుడు చెప్తుంది అపవిత్రంగా జీవించమని నేను నిన్ను పిలవలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తాగటము, తిరగటము, వ్యభిచారం చేయటము, దొంగతనం చేయటము, అవిశ్వాసంతో ఉండటము, పగ, ద్వేషం, ప్రతీకారం, అహంకారం, గర్వం, చెడుతనం, అవిశ్వాసంతో ఉండమని దేవుడు మనలను పిలవలేదు. అందుకే నేను చెప్తున్నాను, ఇంతమంది అవసరం లేదండి. ఒక్క వ్యక్తి కోసమే వెతుకుతున్నాడు దేవుడు. ఒక్క పౌరునే వెతికాడు. ఒక్క వ్యభిచారం స్త్రీనే వెతికాడు. ఒక్క స్త్రీనే, అనారోగ్యంతో స్త్రీనే వెతికాడు. అంతమంది జన సమూహంలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. God did not call us to live in an unholy life. అపవిత్రమైన జీవితం జీవించడానికి దేవుడు నిన్ను నన్ను పిలవలేదు. కానీ ఎందుకు పిలిచాడంట? చదవమా. పవిత్ర జీవితము జీవించడానికే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లేవీకాండం 19వ అధ్యాయం 1వ వచనంలో ప్రభు ఏం చెప్తున్నాడు తెలుసా? నేను పరిశుద్ధుడను కనుక, నేను పవిత్రుడను కనుక మీరు కూడా పవిత్రంగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్. పవిత్రత ఎలా వస్తుంది? ఎలా వస్తుంది? హల్లెలూయా హల్లెలూయా అంటే వచ్చేస్తారా? పవిత్రాత్మ పాటలు పాటలు వచ్చేస్తారా? మనకి సింగర్లు అవసరం లేదండి. సిన్సియర్ గా దేవుడు నమ్ముకున్న వాడు కావాలి. ప్రైజ్ ది లార్డ్. పెద్ద ప్రసంగికులు అవసరం లేదు. పరిశుద్ధంగా జీవించిన వాళ్ళు కావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పౌలు నీడ దుష్ట శక్తులను పారదోలిందంట. పౌలు ఎవరు? మనలాంటి సామాన్యుడే, మనలాంటి మనిషే. దుష్ట శక్తులు వెళ్ళగొట్టే శక్తిని ఎలా పొందుకున్నాడు? పేతురు నీడ రోగులను స్వస్థపరిచిందని బైబిల్ చెప్తుంది. రోగాలు ఎలా పోయాయి? సామాన్య ప్రజల్లోనే అంత శక్తి వచ్చిందేంటి? ఎందుకంటే వాళ్ళు పరిశుద్ధతకే ప్రాధాన్యత ఇచ్చారు. కాబట్టి పరిశుద్ధంగా జీవించడానికి ప్రాకులాడారు. కాబట్టి పరిశుద్ధంగా జీవించే వారికి 3-4 గుణాలు ఉంటాయండి. నేను చెప్పబోయే ఈ మాటలు మన జీవితంలో వర్తించు
పరీక్షించుకుంటే మనం నిజంగా పరిశుద్ధంగా నడుస్తున్నానా లేదా తెలిసిపోతుంది. ఒక్కవేళ నడవటం లేదనుకో అపవిత్రంగా జీవిస్తున్నట్టే. హల్లెలూయా. అందుకనే దేవుడు ఈరోజు ఏమన్నాడు తెలుసా? దర్శన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట పలుకుతున్నాడు. దర్శన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో ఏమంటాడంటే, వినుము, నేను ద్వారం వద్ద నిలబడి తలుపు కొడుతున్నాను. ఏం చేస్తున్నాడంట? ఏం చేస్తున్నాడంట? హలో, ఏం చేస్తున్నాడంట? నిద్రపోతున్నావా? చెప్పండి, ఏం చేస్తున్నాడంట? నిద్రపోతున్నారు చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వినుము, నేను ద్వారం వద్ద నిలబడి ఏం చేస్తున్నాడంట? తలుపు కొడుతున్నాడట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఉంటున్న వాళ్ళతో ముందు జరిగి కూర్చుంటారు. ముందుగా దయచేసి మీ ముందు కుర్చీ ఖాళీ ఉంటే ఆ కుర్చీలో మీరు కూర్చోండి. వెనుక వచ్చిన వాళ్ళు దయచేసి వెనకనే కూర్చోండి. ముందు కుర్చీ ఖాళీగా కనిపిస్తే వచ్చి ముందు కూర్చోండి దయచేసి. వెనుకున్న వాళ్ళు దయచేసి ఒక అడుగు ముందుకు వేయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. 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 తండ్రి వందనం. తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. పరిశుద్ధాత్మదేవా వందనం. పరిశుద్ధాత్మదేవా వందనం. హల్లెలూయా. 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 పేతురు నీడ రోగులనంట స్వస్థపరిచిందంట. ఏం చేశాడు పేతురు? ఏం చేశాడు పౌలు? అంత శక్తిని కూడా ఎలా పొందుకున్నారు? సామాన్య ప్రజలే కదా. పౌలు సౌలుగా ఉన్నప్పుడు కిరాతకుడుగా ఉన్నాడు, అంతకుడుగా ఉన్నాడు, దూషకుడుగా ఉన్నాడు, క్రీస్తు బిడ్డలు చంపిన వాడుగా ఉన్నాడు. అలాంటి పౌలుకి అంత శక్తి ఎలా వచ్చింది? సిమోను పేతురంట. సిమోను అంటే గడ్డి అన్నమాట. గాలి వస్తే ఊగిసలాడే మనస్తత్వం. అంటే చాలా సున్నితమైన మనస్తత్వం, తొందరపాటు ఎక్కువ. తొందరపడి నిర్ణయాలు చేసుకుంటాం, తొందరపడి. అలాంటి సిమోని దేవుడు ఏం చేశాడంటే పేతుర్ని చేసేసాడు. పేతురు అంటే రాగి అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ రాగి మీద దేవుడు ఏమంటాడు? నేను సంఘాన్ని కడతానంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అలా ఎలా అయ్యాడండి బాబు? మామూలుగా నీలాగా నాలాగా సామాన్య ప్రజలైన వాళ్ళు ఎలా ఇవ్వగలిగారు అంటే వాళ్ళు చేసింది ఏంటంటే పరిశుద్ధతకి ప్రాధాన్యత ఇచ్చారు. అంటే వాళ్ళ జీవితంలో ఒక గిరి గీసుకున్నారు అన్నమాట, ఒక లైన్ గీసుకున్నారు. ఏం చెయ్యాలో ఏం చేయకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏదైతే చేయకూడదన్నారో చేయకుండానే ఉన్నారు. అందుకనే పరిశుద్ధంగా జీవించడానికి వెళ్ళారు. మనం ఏంటో తెలుసా? దేవుడికి మాటిస్తాం, మనుషులకి మాటిస్తాం. మాట తప్పడం మన నైజం కదా. మాట తప్పడం కదా. ఒక చక్కటి క్యాప్షన్ నేను చూశాను మన రోజున. వెన్ ట్రస్ట్ ఇస్ గాన్, నమ్మకం అనేది జీవితంలో కోల్పోతే సారీ అని చెప్పిన అర్థరహితంగా ఉంటుందట. సారీ మీన్స్ నథింగ్ వెన్ ట్రస్ట్ ఇస్ గాన్. రేపు ఇట్లారా దేవుడు అలా కాదు. దేవుడు ఏం చేస్తున్నాడు? పరిశుద్ధంగా జీవించడానికి మనము ఏం చేయాలో ఏం చేయకూడదు అని మనకి కొన్ని ఆజ్ఞలను ఇచ్చి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధంగా జీవించే వాళ్ళు ఇంకొకటి ఏం చేస్తారంటే దేవుడి స్వరం వినడానికి ప్రయత్నం చేస్తారు. హల్లెలూయా. ఇంకా చూసాం కదా మన దేవుడు నంబర్ చూసామా? నేను పిలిస్తే పరిగెత్తకుండా వచ్చేస్తాడట. మనతో కూర్చొని మనతో మాట్లాడతాడు. అంతేకాదు మన కన్నీటితో, బాధతో, కష్టంతో, దుఃఖంతో, ఏడుపుతో ఉంటే పరలోకంలో కూర్చొని చికెన్ బిర్యానీ తినే దేవుడు మన దేవుడు కాదు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు పిలిస్తే పరిగెత్తుకుంటూ వచ్చే దేవుడు. ఆ దేవుడు ఏమంటాడంటే నువ్వు పరిశుద్ధంగా జీవించాలంటే నా ఆజ్ఞలను నువ్వు పాటించాలి. ప్రైజ్ ది లార్డ్. ఆజ్ఞలు అంటే ఏంటి? ఆజ్ఞలు ఏంటి చెప్పాలి. ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయమ్మా కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఎంతమందికి యేసయ్య ఇష్టం? నువ్వంటే నాకెంతో ఇష్టం యేసయ్యా. చాలు చాలు చాలు. ప్రైజ్ ది లార్డ్. ఎంతమందికి ఇష్టం? పక్కన చెప్పండి, నాకు యేసయ్య ఇష్టం. చెప్పండి పక్కన, ఇంటి పక్కన, అందరి పక్కన, నాకు యేసయ్య ఇష్టం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పానమ్మా, ఇష్టమా?
ఇష్టం ఉన్నాడు చేతులు పైకెత్తండి. నాకు యేసయ్య అంటే ఇష్టం అన్నాడు. ఓకే, చేతులు తెచ్చాను. ఇంకొక ప్రశ్న, నాలో పాపం లేదు అన్నమాట చేతులు పైకి. నాలో పాపమే లేదు. కోపం, పగ, ద్వేషం, ప్రతీకారం, అవిశ్వాసం కదా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సరే, ఇంకొక ప్రశ్న, నువ్వెవరు? నేను యేసు బిడ్డను. ఎంతమంది దేవుడు బిడ్డలున్నా? ప్లీజ్ చేతులు పైకెత్తారు. రక్త ఎత్తారు. నువ్వు దేవుడు బిడ్డ కాకపోతే ఎత్తారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఓకే, నువ్వెవరంటే దేవుడు బిడ్డ అన్నావు. పాపం ఉందా అంటే ఉందని చెప్తున్నాం. పాపం చేస్తున్న వాళ్ళు ఎవరో బైబిల్ నుంచి మనం నేర్చుకున్నాం. 1 యోహాను 3:8. 1 John 3:8. 1 యోహాను 3:8. ఆది నుండి సైతాను ఆది నుండి పాపము చేయించుండెను. జాగ్రత్త బైబిల్ తీయకండి. ఒక చదువుతున్నాక నన్ను చూడొచ్చు, ఓకేనా? ఎందుకంటే నేను యోహాను చదువుతుంటే మీరు ఆదికాండం చూశారనుకో, మన మైండ్ సరిగ్గా పనిచేయాలి. మరి ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 1 యోహాను 3:8 ఏముంటుందంటే, సైతాను ఆది నుండి పాపము చేయించుండెను కనుక పాపము జీవితము కొనసాగిస్తున్న వ్యక్తి సైతానుకు చెందినవాడు. ఎవరు బిడ్డంట? ఇప్పుడు చెప్పున ఎవరు? అర్థమైందా కదా? దుష్టుడు అపవాదం ఏం చేస్తాడు? సాతానుడు మన మనసు చీకట్లో ఉంచేస్తాడు. మనం అనుకుంటాం మనం చేసేది కరెక్ట్, తప్పే ఉంది. ఒక పెద్ద దాంట్లో తప్పే ఉంది. సైతాను ఆది నుండి పాపి అని ఉండదు కనుక పాపము జీవితంలో కొనసాగుతున్న వ్యక్తి దేవుడి బిడ్డ కాదు. నా కష్టాలు స్వస్థత చేయాలంటే, నా నీడ రోగులకు బాగు చేయాలంటే, నేను పరిశుద్ధంగా జీవించాలంటే నేను ఏమి చేయాలో నేను నేర్చుకోవాలి. దేవుడి బిడ్డగా ఉండాలి అంటే పాపానికి దూరంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, శ్రాము గ్రంథం 21:1-3 వాక్యం ఏం పలుకుతుందంటే, కుమారా నువ్వు ఇదివరకే పాపము చేసినట్లయితే, కుమారుడు ఉంది కదా, మగవాళ్ళకి అనుకోద్దండి. అక్కడ కుమారుడు అంటే ఒకటి మగవాళ్ళకనే కాదు, నా బిడ్డలారా ఏమంటాడంటే, నువ్వు ఇదివరకే పాపం చేసినట్లయితే పర్వాలేదు, ఇంకోసారి చెయ్యి. ఫాదర్లు ఉన్నారు కదా, పోయి బాక్సింగ్ నన్ను చెయ్యొచ్చు. చదువుంది అక్కడ ఏమన్నది? అక్కడ కుమారా నువ్వు ఇదివరకే పాపం చేసినట్లయితే మరలా చెయ్యవద్దు. చూడండి, వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ ఉంది. ఆమె పట్టుకొని ఏసే దగ్గర తీసుకొచ్చారట. బైబిల్ చెప్తుంది, అందరు కూర్చొని ఉన్నారు, ఈమె నించోబెట్టేసి పాపం చేసిందని రాళ్లతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. యేసు ప్రభు అక్కడ ఉన్న వాళ్ళతో చెప్తున్నారు, మీలో పాపము చేయని వాడు మొదటిగా రాయి విసరండి. బైబిల్ చెప్తుంది, పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నవాళ్ళ దాకా అందరూ తోక ముడుచుకొని వెళ్ళిపోయారట. అందరూ వెళ్ళిపోయారు. యేసయ్య తలపైకి ఎక్కాడట. ఏమన్నాడో తెలుసమ్మా? చూడండి జాగ్రత్తగా. మీరు అనుకుంటున్నారు, కృపగల దేవుడు కదా, కనికరముల దేవుడు కదా, క్షమించే దేవుడు కదా, మన్నించే దేవుడు కదా, నేను ఎన్ని పాపాలు చేసినా ఓకే అనుకుంటారేమో. జాగ్రత్త సుమా. డోంట్ టేక్ ద లవ్ ఆఫ్ గాడ్ ఫర్ గ్రాంటెడ్. దేవుడు ప్రేమిస్తున్నాడు కదా అని దేవుడు ప్రేమను చులకనగా చూడవద్దు. బైబిల్ ఏం చెప్తుంది? ఆమెతో చెప్తాడు, అమ్మా ఎవ్వరు రాయలేదా నీ మీద? ఒక్కరు రాయలేదా? నేను కూడా కొట్టాను, కానీ మరలా పాపం చేయవద్దు. 21 మార్చ్ 2021 దేవుడు నీతో చెప్తున్న మాట, చెవిగల వాడు సంఘం ఏం చెప్తున్న వినాలి, వినుటకు వీలున్న వారు వినును కాక. మరొక అవకాశం ఇలా వస్తుందో లేదో మనకు తెలియదు. ఈ రాత్రికి మన ప్రాణులు దేవుడు ఉంటే మనం ఎక్కడుంటామో మనకు తెలియదు. నాకు మాట, నువ్వు ఇదివరకే పాపం చేసినట్లయితే మరలా చెయ్యవద్దు. పర్వాలేదు చెయ్యి, చూసుకుంటానని మనల్ని సైడ్ చేసే దేవుడు కాదు. పాపాన్ని క్షమించాడు, పాపిని మన్నిస్తాడు మన దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇదివరకే పాపం
మరలా చేయవద్దు, దాని చెంతకులో పోయేదేమని అది నేను కాటి వేస్తుంది. పాపము పాము లాంటిదంట, పాపము సింహము లాంటిదట. నీ చెయ్యి సింహం నోట్లో పోతే ఏముంటుందండి? తర్వాత చెయ్యి ఉంటుందా? అలా ఉంటుంది మన పాపం. పాపం గొడుగు మీద ఉండి దేవా ప్రార్థన అంటే దేవుడు విన్నాడు. యేసు ప్రభు స్వయంగా యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఆయన చెప్తున్నాడు, పాపాత్ముల ప్రార్థన నేను ఆలకించను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను పిలిస్తే పరిగెత్తకుండా దేవుడు రావాలి అంటే నేను పాపరహితంగా ఉండాలి. నేను దేవుడిని సంతోషపెట్టే బిడ్డగాలంటే నేను పాపానికి దూరంగా ఉండాలి. నా ద్వారా దేవుడు అద్భుత కార్యాలు చేయాలంటే, అంటే నా ఇంటిలో నేను దీవెనగా ఉండాలంటే, నా ప్రార్థన దేవుడు విని నా కుటుంబంలో ఆశీర్వాదాలు తీసుకురావాలంటే నేను పాపరహితంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు తెలుసా? నీతి మంతులు ఆకలి కొని ఉండటం కానీ, వారి పిల్లలు బిచ్చం పెట్టుకోవటం కానీ దేవుడు చూడడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ఆకలితో ఉంటే ఆయన తట్టుకోలేడు. ఆయన కళ్ళల్లో ఏముందో నీవు నేను తెలుసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కళ్ళతో ఏం చూస్తున్నావో ఆ కళ్ళతో చూసింది నీ శరీరంలోకి పోకుండా జాగ్రత్త పడాలి. ఈ లోకమంతా రంగులమయం. ఈ లోకమంతా వింత వికృత శ్రేష్టంతో ఉంటారు కదా. ఆడవాళ్ళకి సరిగ్గా బట్టలు వేసుకోవడం రావట్లేదు, మగవాళ్ళకి కూడా బట్టలు వేసుకోవడం రావట్లేదు కదా. ఆడవాళ్ళు మగవాళ్ళలాగా, మగవాళ్ళు ఆడవాళ్ళలాగా ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్నట్టు మనం చూస్తున్నాం. ప్రియ బిడ్డలారా, ఈ రోజు దేవుడు నీతో నాతో ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? నీ కనులతో నిబంధన చేసుకో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాంటిలో వచ్చి అందుకే సిరాకు గ్రంథం 23వ అధ్యాయం 19వ వచనం ఏం చెప్తారంటే, నన్ను చూస్తానని మాత్రమే నాకు భయము. అలా చాలా మంది పాపం చేసినప్పుడు ఏమనుకుంటారంటే, నా భార్య చూడలేదు కదా, నా భర్త చూడలేదు కదా, నా పిల్లలు చూడలేదు కదా, నా గ్రామస్తులు చూడలేదు కదా, నా తోటిగా ఉన్నవాడు నా కొలీగ్స్ చూడలేదు కదా. మన మనిషికి మనసు కేవలం మన చుట్టుపక్కనే ఉంటది, కానీ దేవుడి కనులు, ప్రభువు నేత్రంలో సూర్యుడి కంటే 10,000 రెట్లు కాంతివంతంగా ఉండనని జాగ్రత్తగా గమనించండి. అవి మనం చేయు ప్రతి కార్యములను, మన రహస్యములన్నిటినీ గమనించునని అతను ఎక్కడ చూడండి. మనం చేసే ప్రతి పని దేవుడు చూస్తాడు. హల్లెలూయా. మనం కూడా కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మనం కూడా పాట పాడతాం కదా, చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని, నిన్ను వెతుకుచు పరుగెత్తుచుంటిని, చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. హల్లెలూయా. నువ్వు చూడు అంటే చూస్తాడా లేదా దేవుడు? చూస్తాడా లేదా? చూసే దేవుడు కదా, అవునే కదా. ఎల్రోయి అంటే చూసే దేవుడు. ఆ చూసే దేవుడు కేవలం కష్టాలు బాధలు చూస్తాడా? లేదు, రహస్యంగా నువ్వు చేసే పాపాలను కూడా ఆయన చూస్తాడు. కీర్తనకారుడు 94వ కీర్తన 9వ వచనంలో ఏమంటాడంటే, కనులు కలుగజేసిన వాడు చూడకుండా ఉంటాడా? చెవులు కలుగజేసిన వాడు వినకుండా ఉంటాడా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అదమ్మా 94వ కీర్తన 9వ వచనం ఏముందమ్మా? చెవిని చేసిన వాడు వినలేడా, కన్నులు కనజేసిన వాడు కనలేడా? చూస్తాడు, వింటాడు. మనం అనుకుంటా ఎవరు చూడటం లేదు, ఎవరు చేయడం లేదు. పరిశుద్ధ జీవితం జీవించాలంటే ముందుగా నా కంటితో నేను
విజయం సాధిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. చూస్తున్నాడు పౌలు అన్న వ్యక్తి పరిశుద్ధ గ్రంథంలో చూస్తాను, ఆయన ఒంటికి కాలు దగ్గర ఒక ముళ్ళు గుచ్చుకొని చాలా బాధపడుతుంది. ఆయన ముళ్ళును చూస్తున్నాడు, దేవుడితో మొరపెడుతున్నాడు. దేవుడు చెప్పాడు, నా కృప నీకు చాలు. అంతే, మారిపోయాడు. ఆ ముళ్ళు చూడడం మానేశాడు. ప్రియమిత్రులారా, ఈ రోజు నువ్వు ఏం చూస్తున్నావు? నీ పరిస్థితిని చూస్తున్నావా? నీలో వేరే మనుషుల్ని చూస్తున్నావా? వేరే వాళ్ళ దగ్గర పెట్టడం చూస్తున్నావా? సినిమాలు చూస్తున్నావా? బూతు మాటలు మాట్లాడుతున్నావా? అశ్లీల చిత్రాలు చూస్తున్నావా? దొంగతనాలు చూస్తున్నావా? ఏది నీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది? ఏమి నువ్వు చూస్తున్నావు? జడ్జ్మెంట్, నువ్వు తీర్పుకి తీసుకురాబడతావని నీవు నేను తెలుసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుడితో చెప్తాం, ప్రభువా నా కళ్ళు తాకయ్యా, నేను ఏది నిన్ను మాత్రమే నేను చూడాలి. పాడదామా పాట? అందరం లేచి నిలబడదాం, ఒకసారి లేచి నిలబడదాం. నిన్నే చూడాలి, అందరూ లేచిబడి చేతులు వారి చేతులతో కళ్ళు దగ్గర కళ్ళు మీద పెట్టుకోండి. కళ్ళు రెండు చేతులు, నేనంటే మైక్ పట్టు, రెండు చేతులు కళ్ళ మీద ఉంచుకొని కళ్ళు మూసి చెయ్యి పెట్టుకొని యేసయ్యని చూస్తూ ఎవ్వరి వైపు చూడకుండా పాటలు ప్రార్థనగా చేసుకొని పాడదామా? ప్రభు ఈరోజు ఇక్కడ మన మధ్యలో కార్యాలు చేయడం ఇష్టపడుతున్నాడు, మన ఇంటికి రావడానికి ఇష్టపడుతున్నాడు. కళ్ళు మూసుకొని పాటలు ప్రార్థనగా చేసుకొని పాడదాము. కన్నులు ఏవి చూస్తాయో అవి తొందరగా మన శరీరంలో పాపంలో తీసుకెళ్తాయి. దావీదు మహారాజు దేవుడి చేత అభిషేకించబడ్డాడు. దావీదు ఎవరో తెలుసమ్మా? బైబిల్ చెప్తుంది, ఇశ్రాయేలు దేశానికి 2వ రాజుగా దేవుడు ఎన్నుకున్నాడు. మొదటి రాజు సౌలుగా ఉన్నాడు. సౌలు పాపం చేసి దేవుడు విరోధంగా ఉన్నప్పుడు దావీదు గొర్రెలు కాచుకుంటున్నాడు. గొర్రెలు కాచుకుంటా దావీదుని తీసుకొచ్చి ఇశ్రాయేలు దేశానికి దేవుడు రాజుగా చేస్తాడు. మన జీవితంలో మనల్ని కూడా ఈ స్థితి నుంచి ఆ స్థితికి దేవుడే మనల్ని నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ నడిపిస్తున్న దేవుడికి ఏం చేశాడు తెలుసామా? బాధ్యత మర్చి ఆయన ఏం చేస్తున్నాడంటే తను వేరే మార్గంలోకి వెళ్ళిపోతున్నాడు. బయటికి మరి ప్రచారం చేసిన సమయంలో ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో నువ్వు పై నుంచి కిందకి చూసి పాపం జోలికి వెళ్తున్నాడు. పాపం అతన్ని మరి చాలా భయంకరంగా పాడివేస్తుంది. దేవుడు అంటున్నాడు,
ఇదిగో నువ్వు కళ్ళతో పాపం చేస్తున్నావు కాబట్టి నువ్వు దూరంగా వెళ్ళిపో. ప్రియ బిడ్డలారా, ఈ పాపపు జీవితం యొక్క వేతనము మరణము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతమంది మరణం అంటే ఇష్టం? ఎంతమందికి మరణం అంటే ఇష్టం? చెప్పాలి. చావంటే ఎంతమందికి ఇష్టం? అందరు చచ్చిపోవాల్సిందే కదా, ఒకరోజు పోవాల్సిందే కదా. మట్టి నుండి వచ్చిన పోదాం ఉంటాను కానీ చచ్చిపో బతకాల్సిన అవసరం లేదుగా. మనం ఏం చెప్పాలి? యేసు గారు ఏమన్నారు తెలుసా? యోహాను 10:10లో ఏమన్నారు తెలుసా? మీకు జీవమును ఇవ్వడానికి, దాన్ని సమృద్ధిగా ఇవ్వడానికి. హల్లెలూయా. కళ్ళతో పాపం చేస్తున్నావా? కళ్ళకు కనిపించినంత ఆశిస్తున్నావా? కళ్ళకు ఏమేమి కోరుకుంటుందో దానికి ఇస్తున్నావా? కళ్ళతో చూసి శరీరంతో పాపం చేస్తున్నావా? ప్రభు అన్నాడు, ఈరోజు ఎలా జీవిస్తున్నారో దాని గురించి శ్రద్ధ వహించండి. జ్ఞానం లేని బిడ్డల వల్లే కాదు, జ్ఞానంతో జీవించండి. పాపం చేసి పాప సంగీతానికి వెళ్ళడానికి దేవుడు నిన్ను నన్ను సృష్టించలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా. అందుకే ఏమంటే పూర్ణ హృదయంతో నన్ను వెతుకువారు నొక్కి నేను కనిపిస్తాను. అంటే నా హృదయంలో ఎక్కడ కూడా ఏ మోసము కానీ ఏ పాపం లేకుండా నేను దేవుని వెతికితే ఖచ్చితంగా దేవుడు నన్ను కనిపిస్తాడు. ప్రియ బిడ్డలారా, నా జీవితంలో కూడా చాలా సందర్భాల్లో నేను యేసు వైపు చూసినప్పుడు యేసు ప్రభు నాకు చేసిన అద్భుత కార్యాలు చెప్తే ఈ సంవత్సరం అంతా చెప్పగలను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా శ్వాస, నా ఊపిరి, నా ఆరోగ్యం, ప్రతి దాంట్లో కూడా దేవుడు నన్ను కరుణిస్తూనే ఉన్నాడు, కాపాడుతూనే ఉన్నాడు. ఎందుకంటే నా దృష్టి ఎక్కడుంటది? ఆయన వైపు ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కళ్ళతో ఈరోజు ఎలాంటి పాపాలు చేశారో దాన్ని సమర్పించుకొని ప్రార్థన చేసుకున్నాం. తపస్కాలంలో మనం ఉన్నాం కదా. యేసయ్య చూసారా? ముళ్ళ కిరీటం అంట. 59 ముళ్ళు. ఎన్ని ముళ్ళు అండి? 59 ముళ్ళు. ఒక్క ముళ్ళు గుచ్చుకుంటేనే అది పేరు పుట్టినంత భయంకరమైన నొప్పి ఉంటుందంట. మీకు చేయండి తెలుసా? చేయండి చూసారా? కుడితే ఎట్లా ఉంటుంది? ఎంత మంట, ఎంత నొప్పి. కానీ 59 తేళ్లుల టచ్ చేస్తేనే, తాకితేనే మంట అంట. తేలుకున్నంత మంట అంట. 59 ముళ్ళు కసుక్కున పడిపోయాయి. నేను ఇజ్రాయెల్ చేశాను. పోలీసులకు వెళ్ళినప్పుడు నేను అడిగా, ప్రభా ముళ్ళ కిరీటంతో ఎలా మమ్మల్ని చూడగలిగావు, ఎలా నేను తండ్రిని చూడగలవు? అప్పుడు ఒక దర్శనం నేను చూశాను. ఆ 59 ముళ్ళల్లో 3 ముళ్ళు అది కళ్ళల్లోకి దిగబడ్డాయి. కళ్ళల్లో దిగబడి కూడా అంటే చూడగలరు? అసలు చూడగలండి అసలు. ఆయన కూడా నీ కోసం, నా కోసం, మనం కళ్ళతో పాపం చేసేందుకు మన క్షమాపణ కోసం తండ్రి వైపు చూస్తూ వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, వీళ్ళని క్షమించాడు. మరి ఏసీని ప్రేమిస్తున్న మనము పాపంతో బతుకుదామా? ఏసీ చేసే త్యాగము అంతవరకే చెప్పుకొని కాసేపు ఏడ్చేసి కాసేపు పాటలు పాడేసి అయిపోతుందామా? లేదా జీవితంలో అనుభవించుకొని మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ బయట టెంట్లో మరి ఫాదర్లు మరి పాప సంగీతాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నారు. వెనుక నుంచి ఒక్కొక్కరుగా వెళ్ళి పాప సంగీతాన్ని వినడానికి చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఎవరు వారు శుద్ధి చేసుకుంటారో బైబిల్ ఏం చెప్తుంది? మనం శుద్ధి చేసుకుంటే యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలో వాక్యం పడుతుంది. ఈ రోజు మీరు మనల్ని శుద్ధి చేసుకోండి, రేపటి దినమున మీ జీవితంలో నేను అద్భుత కార్యాలు చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ ఒకసారి చెప్తున్నట్టు బిడ్డగా పాపాన్ని మోసుకుంటూ పాపంలో జీవిస్తూ దేవుడు నాకు కార్యాలు చేయాలి అంటే అది శుద్ధ అబద్ధం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాపాన్ని మనం ఖచ్చితంగా కడిగేసుకోవాలి. ఒకరోజు ఒక వ్యక్తి ఇలాంటి వాక్యం చెప్తున్నాను. వాళ్ళ ఇంటికి నన్ను తీసుకొని వెళ్ళాను. ప్రభు మహిమ కోసం ఈ సాక్ష్యం చెప్తున్నాను. వాళ్ళకున్న సమస్య ఏంటంటే చాలా ధనవంతులు, బాగా కోటీశ్వర్లు అనమాట. వాళ్ళకి 2 ఆడపిల్లలు ఉన్నారు, కూతుర్లు ఉన్నారు. ఒక పాప, పెద్ద పాప పెళ్లికి ఎన్నో సంబంధాలు వస్తున్నాయి. అంతా సెట్ అయిపోతుంది. ఆస్తికి తక్కువ లేదు, డబ్బుకి తక్కువ లేదు, పలుకుబడికి తక్కువ లేదు, హోదాకి తక్కువ లేదు. ఎంత అంత ఇచ్చి డబ్బు తీసుకొని పెళ్లి చేయొచ్చు. కానీ పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. ఒకటైతే ఏకంగా కార్డు కూడా ప్రింట్ అయిపోయాయి. కానీ
అది క్యాన్సిల్ అయిపోతుంది. ఎంగేజ్మెంట్ అవుతుంది, క్యాన్సిల్ అవుతుంది. ఎందుకు అవుతుంది ఇలా? ప్రార్థనలో ఉన్నాను, ప్రార్థించే కుటుంబం ఎందుకు జరుగుతుంది ఇట్లా? నేను నా టీం వాళ్ళందరం కలిసి ప్రార్థన చేయడానికి వెళ్ళాను. ఇల్లు చాలా పెద్దదండి. హైదరాబాద్ లో ఒక పేరు మోసిన ధనవంతులు ఉండే స్థలం అది. ఆ ప్రాంతానికి వెళ్ళిన సెలబ్రిటీలు కూడా ఉన్నారు అక్కడ. అక్కడ లోపలికి వెళ్ళాను. పెద్ద ఇల్లు. ఇల్లంతా సాయంత్రం దాదాపు 7:30-8 వెళ్ళాం సాయంత్రకాలంలో. ఆ ఇల్లంతా లైట్లు ఉన్నాయి. లోపలికి అడుగు పెడుతున్నాను కదా, లైట్లు కనిపించట్లేదు, కానీ నాకు చీకటి కమ్మేసినట్టు కనిపిస్తుంది. అదేంటి ఇల్లంతా ఇంత పెద్ద లైట్లతో నింపుంది, మళ్ళీ చీకటి కనిపిస్తుంది ఏంటి అని చెప్పి ప్రార్థించడం ప్రారంభించాను. అన్న అమ్మాయి వాళ్ళ డాడీ పెళ్లి కావాల్సిన అమ్మాయి వాళ్ళ నాన్నగారు అమ్మగారు ఎక్కిన బట్టి ఏడుస్తున్నారు. వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపించింది. మేము ఒక 8 మంది వెళ్ళాం. అందరం కలిసి ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ప్రభువుని అడుగుతున్నాం, ప్రభా ఇంత శ్రమ వీళ్ళకి ఎందుకు అనుమతించాం? ఇంత ప్రార్థించే కుటుంబం, ఎంతో సేవ చేసే కుటుంబం, డబ్బు చర్చికి డబ్బు కావాలంటే ఇస్తారు, గురువులను ఆదరించే కుటుంబం, ఎందుకు ఈ సమస్య వచ్చింది? ఎందుకు వస్తున్నప్పుడు ప్రభు నాకు చూపిస్తున్నాడు, వాళ్ళ ఇంటిలోని బెడ్రూమ్ ని చూపిస్తున్నాడు, వాళ్ళ ఇంట్లో ఉన్న పడక గదిని చూపిస్తున్నాడు. పడక గదిలో ఏముంది అని ప్రభుని అడుగుతున్నాను. మళ్ళీ ప్రార్థన చేస్తున్నా. పడక గదిలో పాపం జరుగుతున్నట్టు దేవుడు చూపిస్తున్నాను. నేను అడిగాను, కళ్ళు తెచ్చి ఇంకెవరన్నా ఉంటారా? వాళ్ళు చెప్తున్నారు, నేను, నా భార్య, నా పిల్లలిద్దరు, ఒక పన్నమ్మాయి ఉంది. పన్నమ్మాయి ఎవరు? ఎంత వయసు? అమ్మాయి చెప్పినప్పుడు పరిశుద్ధాత్ముడు ఉన్నారు. చెప్తున్నాడు, ఆయన తీసుకొని వెళ్ళి పర్సనల్ గా మాట్లాడు. నేను చెప్పాను, అన్న మీతో మాట్లాడాలి. ఇట్లాగా మంచి మార్గంలాగా మనకు అనిపిస్తుంది, అంత బాగానే ఉంటది, ఎవరు చూడటం లేదు మనం అనుకుంటూ ఉంటాం. కానీ మనం మొదలుపెట్టినప్పుడు చూడండి, సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో 23వ వచనం నుండి ఒక మాట ఉంటది. ఎంత మాట ఉంటదంటే నాకైతే భయం వేసింది ఆ మాట చదివినప్పుడు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 23వ వచనం చదువు. నా ఉపదేశం వినుడు, నేను పిలిచినా సరే మీరు వినిపించుకోవటం లేదు, నా పలుకులను మీరు ఆలోచించడం లేదు, మీరు నా హిత వచనములను త్రోసిపుచ్చితిరి, నా హెచ్చరికలను పాటింపరైతిరి. కనుక నేను జాగ్రత్తగా విన్న వాక్యం, కనుక నేను మీ ఆపదలను చూసి ఎవరంట ఏం చేస్తాడట? నవ్వుతాడట. ఈ వాక్యం అక్కడ నాకు వస్తుంది. మీరు నా హిత వచనములు మీరు పాటించండి. ప్రభా వాళ్ళు గుడికి వస్తారు, ప్రభా వాళ్ళు ప్రార్థన చేస్తారు, ప్రభా వాళ్ళు జపమాల చెప్పుకుంటారు, ప్రభా వాళ్ళు చర్చికి డొనేట్ చేస్తారు, ప్రభా అయితే ఏంటి? నా హిత వచనములు వాళ్ళు పాటింపరైతిరి. అందుకనే వాడికి ఆపద వచ్చినప్పుడు, వాడు భయం కలిగినప్పుడు నేను నమ్ముతాను, నేను వెక్కడిస్తాను అని బైబిల్ ద్వారా దేవుడు మాట్లాడతాను. వీళ్ళు చేసిన పాపం ఏంటి? అన్న నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? నేను గదిలోకి తీసుకెళ్ళాను. అన్న మీ ఇంట్లో ఎక్కడో ఒక పాపం జరుగుతూనే ఉంది. ఆయన అంటున్నాడు, అమ్మా నేనే పాపం చేయలేదు. మనుషులు ముఖాన్ని చూస్తారు కానీ దేవుడు హృదయాన్ని చూసేది. ప్రభు అంటున్నాడు, నువ్వు ఈ రోజు మారు మనసు పొంది నీ తప్పులను తెలుసుకొని నీ కళ్ళ ద్వారా నీ శరీరం ద్వారా నువ్వు చేసే పాపాన్ని త్రోసి పుచ్చినట్లయితే, పాపాన్ని వదిలేసినట్లయితే నేను కార్యాలు చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. అందుకే చెప్తానండి, బైబిల్ పాపం రెండు కలిసి బ్రతకలేము. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ అన్న వదిలేయాలి, పాపనన్నా వదిలేయాలి. దేని వదిలేద్దాం? పాపం చేసి నువ్వు బైబిల్ పట్టుకుంటాను అనుకో, రెండు మనం వెళ్ళే దగ్గరికి నువ్వు ఎవరో నాకు తెలియదని దేవుడు చెప్తాడు. అని చెప్తాడు, నేను పాపం చేశాను. ప్రపంచంలో ఎవరికి తెలియదు. అవును, ఎవరికి తెలియదు. ఎందుకంటే మన లోకం దృష్టిలో చాలా మంచి వాళ్ళం కదా. లోకంలో దృష్టిలో ఒక్కొక్కసారి నా జీవితంలో శ్రమ ఎదురైనప్పుడు, ప్రభా నా రహస్య పాపంలో నన్ను క్షమించాలని ప్రార్థన చేసుకుంటా. కీర్తనకారుడు 139వ కీర్తనలో 23వ వచనంలో ఏమన్నాడు? ప్రభా నా హృదయాన్ని పరిశీలించు, నీలో నాలో
కనిపిస్తే దాన్ని తీసేశాయి. అందరు నన్ను చూస్తున్నారు, నేను మంచి దానిలాగా చూస్తున్నారు, కానీ నాలో హృదయంలో ఎంత చెడు ఉందో నువ్వు చూడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన ఒప్పుకొని అన్నిటితో ప్రార్థన చేశాడో బయటికి వచ్చేసాం. బయటికి వచ్చి అందరం కలిసి ప్రార్థన చేస్తే ప్రభు చెప్తున్నాడు, వచ్చే నెల ఈ రోజు కల్లా వీళ్ళ కుమార్తె వివాహం జరుగుతుంది. అప్పుడు అంటున్నాడు 1 month లో 30 రోజుల్లో 30 సెకండ్లో కూడా దేవుడు కార్యం చేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళకి రెప్ప పాటు కాదు చాలు, నువ్వు మారు మనసు పొందితే, నువ్వు నిజంగా నీ హృదయాన్ని సమర్పించుకుంటే రెప్ప పాటు కాదు చాలు. బిడ్డలారా, పరిశుద్ధంగా ఉండాలని దేవుడు నిన్ను నన్ను కోరుతున్నాడు. పరిశుద్ధంగా జీవించమని దేవుడు నిన్ను నన్ను ఆశిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పూర్ణ హృదయంలో ఎందుకు ఆశిస్తున్నాడు అని ఏమన్నాడో తెలుసా? ఆదికాండం 35వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదువుదాం. ఆదికాండం 35వ అధ్యాయం 1, 2, 3 వచనంలో ఇక్కడ మరి యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబు ఎవరంటే మీకు కథలాగా చెప్తా కదా. మీరంతా నన్ను బాగా వింటున్నారు, చాలా సంతోషం. నిద్ర వస్తున్నావా? నిద్ర వస్తుందా? ఇంకా నిద్ర వస్తుందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా మీద కోపంగా ఉన్నారు, గట్టిగా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఏమన్నా వాళ్ళకి అర్థం కావట్లేదంటారా? ఈ మాటను అర్థం కాకపోతే దేవుడు ఆఖరి మాత్రం అయితే ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా మీద కోపం ఉన్నా సరే నేను చెప్తా. అయితే ఇంత ఇష్టమో ఎవరైనా కోపం మీద ఉంటే, కొంతమంది కోపం వచ్చేస్తుంది వాక్యం చెప్తే, అప్పుడు అనుకుంటా ఖచ్చితంగా వాక్యం పనిచేస్తుంది జీవితంలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు వాక్యం గుణపం నాకు గుచ్చుకుంటే కోపం నాకేమవుతుంది? ప్రైజ్ ది లార్డ్. ఆదికాండం 35వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో యాకోబు గురించి చెప్పేశాను. యాకోబు ఈసావు అన్నవాడు, ఏసావు అన్నవాడు అన్నదమ్ముడు. యాకోబు అంటే మోసగాడు, అన్నను మోసం చేసి ఆస్తిని కాజేశాడు అని చాలా మందికి తెలుసు కదా. కానీ నిజానికి అన్న మోసం చేశాడు పక్క పెడితే, అన్న ఏం చేశాడు? తన జ్యేష్ఠ భాగాన్ని ఒక్క పూట కూటి కోసం అమ్మేశాడు కదా. ఒక చిన్న ఎర్రగా కనిపించిందంట, పులుసు అంట, తాగడానికి నీరసం వచ్చిందంట. ఆ తాగడానికి జ్యేష్ఠ భాగాన్ని అమ్మేశాడు. ఈరోజు మనం కూడా అంతే. ఏదన్నా మనకి మన జీవితంలో దేవుడికి సంబంధించింది ఏదన్నా దాని కోసం మన అభిషేకాన్ని అమ్మేస్తూ ఉంటారు కొంతమంది, ప్రార్థన జీవితాన్ని అమ్మేస్తూ ఉంటారు. ప్రియమైన చాలా జాగ్రత్త. ఏసావు చేసేది ఏంటి? ఆయన ఏం చేశాడంటే జ్యేష్ఠ భాగాన్ని అమ్మేశాడు. నీరసంగా ఉండేది, గుమగుమలాడుతూ వాసన వచ్చింది, తినేశాడు, అంటి కోల్పోయాడు. ఈయన ఏం చేశాడు? మోసం చేసేసాడు. మోసం చేసే జ్యేష్ఠ భాగాన్ని మొత్తం తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత మోసం చేసిన, తప్పు చేసిన లోపల అంతరాత్మ అంటూ ఒకటి ఉంటుంది ఆ మనిషికి. ఆ లోపల మనస్సాక్షి అంటూ ఉంటుంది కదా, అది గర్దిస్తూనే ఉంటది. అందుకే బైబిల్లో 1 యోహాను 3:21 ఏముంటదంటే, దేవుడు ఎదుట నిలబడినప్పుడు నీ హృదయం నేను ఖండించకుండా నువ్వు జాగ్రత్త పడు అంటారు బైబిల్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి వందనం, యేసువా వందనం, పరిశుద్ధాత్మ దేవుడా వందనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 1 యోహాను 3వ అధ్యాయం 21వ వచనం. అందులో వాక్యం ఏముంటదంటే, మన హృదయము దేవుడి సన్నిధిలో నిలబడినప్పుడు ఖండించకుండా ఉండాలి. లెట్ నాట్ అవర్ హార్ట్ కండెమ్ us అని ఉంటుంది. ఎప్పుడు ఖండిస్తుంది? నేను తప్పు చేసినప్పుడు, తప్పుడు మాట మాట్లాడినప్పుడు, తప్పుగా ఆలోచన చేసినప్పుడు నా హృదయం నన్ను నిందిస్తూనే ఉంటది. నా హృదయం నన్ను ఎప్పుడు కూడా దూషిస్తూనే ఉంటది. ఆ దూషణకి నేను దూరంగా ఉండాలి, మనస్సాక్షికి దూరంగా ఉండాలి. దావీదు పాపం చేసినప్పుడు లోపల అదే బాధపడ్డాడు. నేను దేవాలయం నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధంగా జీవించడానికి మన హృదయం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని నీవు నేను తెలుసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ తప్పు చేసేసాడు యాకోబు. అన్న
ఎక్కడ చంపేస్తానని మామ ఇంటికి పారిపోతున్నాడు. మామ దగ్గర అక్కడ 14 ఏళ్ళు ఒకసారి 14 ఊడిగా చేస్తున్నాడు. అక్కడి నుంచి తిరిగి వస్తున్నాడు. తిరిగి వస్తున్నప్పుడు దేవుడు పట్టుకున్నాడు. దేవుడు ఏం చేశాడు తెలుసా? నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏమంటాడంటే, నిన్ను వెళ్ళనిచ్చి కొనుక్కున్నాను, నేను ఎలా కోల్పోతాను? హౌ కెన్ ఐ లీవ్ యు? నేను ఎలా నిన్ను కోల్పోతాను? నిన్ను నేను వెళ్ళనిచ్చి కొనుక్కున్నాను, నా ప్రాణం ఇచ్చి నేను నిన్ను కొనుక్కున్నాను, నేను ఎలా కోల్పోతాను? నువ్వు ప్రార్థించకపోయినా నిన్ను పలకరిస్తాను. ప్రైజ్ ది లార్డ్. అది మంచి మాట కదా. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకో, నాసే నీకెందుకో ఓ యేసయ్యా, నన్ను విడిచిపోవెందుకో. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నన్ను వదిలేస్తావా? వదిలినా సరే నేను నిన్ను వదలను అంటాడు. హల్లెలూయా. యాకోబు అంటున్నాడు. ఇప్పుడు విన్నాం. ఆదికాండం 35:1 మనందరం కూడా పాపం చేసాము, ఒప్పుకున్నాం కదా. పాపం చేసిన తర్వాత దేవుడు మనం పరిశుద్ధపరుస్తున్నాడు కదా, దేవుడు తన బిడ్డలుగా మారుస్తున్నాడా. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూద్దాం. ఆదికాండం 35:1 దేవుడు యాకోబుతో, నీవు లేచి కదా, ఈస్ట్ బిడ్డలు కూలిపోయిన దగ్గర కూలిపోదు, కూర్చున్న చోట కూర్చోదు, జారిపోయిన దగ్గర పడిపోయిన దగ్గర అక్కడే పడి ఉండదు. నువ్వు లే, ఏ స్థితిలో నుంచైనా నువ్వు లే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు వాళ్ళ నాన్నగారు నీ దేవుడు తీసుకెళ్ళిపోయినప్పుడు నేను అలాగే కూర్చొని దేవుడు నాతో చెప్పిన మాట, నువ్వు లే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేనంటే 10 సంవత్సరాలు పూర్తయ్యాయి. లేచిన దాన్ని నడుస్తూనే ఉన్నా, ఎక్కడ కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. లేచి బెతేలుకి పోయి చదవమ్మా. బెతేలుకు వెళ్ళి అక్కడ స్థిరపడుము. నీవు నీ సోదరుడు ఏసావు బారిన పడక తప్పించుకొని పారిపోవచ్చున్నప్పుడు నీకు ప్రత్యక్షమైన దేవునకు అక్కడ ఒక బలిపీఠము నిర్మించము. హల్లెలూయా, హల్లెలూయా. ఏసావు బారిని తప్పించినది ఎవరండి చెప్తారా? మన పాపాల బారిని తప్పించినది ఎవరు? నేను రోజులో పని చెప్తున్నాను. దేవుడే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తప్పించాడా లేదా? ప్రమాదం తప్పించాడు లేదా? కరోనా బారి నుంచి తప్పించాడా లేదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రోగం ఎంతమంది చనిపోయారండి కదా, ఎంతమంది రోగాల పాలయ్యారు, ఎంతమంది అది వస్తుందేమో అని ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఎంతమంది చనిపోయారు, అంతమంది. కానీ దేవుడు మనం కాపాడలేదా? కాపాడిన దేవుడు యాకోబుతో ఏమన్నాడు కదా, నిన్ను కాపాడాను కదా, నిన్ను రక్షించుకున్నాను కదా, నిన్ను సంపాదించుకున్నాను కదా, అయితే నా కోసం ఒక బలిపీఠం కట్టు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మందస్థాన్ని కట్టు, ఒక బలిపీఠాన్ని కట్టు అంటాడు. బలిపీఠం అంటే చెప్పరా? బలిపీఠం ఎక్కడ కదా? దేవుడు ఎక్కడ ఉంటాడు? రాయితో మట్టితో చెక్కతో చేసిన శిల్పాలలో ఎన్నడు దేవుడుండడు. ఉంటాడు
కూడా దేవుడు మనతో చెప్తున్న మాట. ఆ రోజు యాకోబుతో పడిన మాట, నేను నిన్ను రక్షించుకున్నాను, నువ్వు పారిపోతున్నప్పుడు నేను పట్టుకున్న దేవుడను. హల్లెలూయా. ఈ లోక పాపాల్లో, లోక వాంఛల్లో, శరీర ఆశలో పడిపోతున్న నిన్ను పట్టుకొని తీసుకొచ్చిన దేవుడని నేను. హల్లెలూయా. నా కోసం ఒక బలిపీఠం కట్టు. దేవుడు ఎక్కడ ఉండాలని ఇష్టపడుతున్నాడు. దేహమే దేవాలయం, నీ దేహమే దేవునికి ఆలయం. ఎక్కడంట? నేనే ఒక మందసం, నేనే ఒక బలిపీఠంగా మారిపోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు ఏం చేశాడు తెలుసా? నీకు బలిపీఠం కట్టాలా? అయితే ఒక పని చేస్తా. ఏం చెప్తున్నాడమ్మా? ఆయన దానికి కావున యాకోబు ఇంటి వారితోనూ తనతో ఉన్న వారితోనూ మీ దగ్గర ఉన్న అన్ని దేవుల మొట్టమొదటిగా దేవుడు చెప్తున్నాడు, నువ్వు బలిపీఠంగా మారాలి, నువ్వు నన్ను సంతోష పెట్టాలి, పాపరహితంగా జీవితం జీవించాలి, నీ ద్వారా నేను కార్యాలు చేయాలన్నప్పుడు మొట్టమొదటిగా ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీలో ఉన్న అన్య దేవత విగ్రహములను పారవేయండి. హల్లెలూయా. తాయకులు కట్టించుకుంటున్నావా? మంత్రాలు చెప్పించుకుంటున్నావా? సోరి చెప్పించుకుంటున్నావా? శుక్రవారాలు, మంగళవారాలు అంటున్నావా? గుమ్మడికాయలు కడుతున్నావా? నా కోసం మీరు బలిపీఠంగా మారండి. చెవి నుండి కూడా విననివి, కళ్ళుండి కూడా చూడనివి, నోరుండి కూడా మాట్లాడని విగ్రహాల చోలికి వెళ్తున్నారా? అన్య దేవతల యొక్క ప్రసాదములు మీరు తింటున్నారా? సోది చొప్పించుకుంటున్నారా? ఇతరుల దేవతలు ఆశ్రయిస్తున్నారా? ఇతరుల దేవతలు మీ నుండి పారదోలండి అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది పిల్లరా, ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 5వ వచనం నుండి దేవాదేవుడు మాట్లాడుతున్న మాట స్పష్టంగా విందాం. ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 5వ వచనం నుండి. అప్పుడు నేను మీకును ప్రభువునకు మధ్య నిలుచుండి అతని పలుకులను మీకు ఎరిగించుకుని మీరు నా అగ్నికి భయపడి. ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 6వ వచనం నుండి చదవండి. అప్పుడు ప్రభువు ఇట్లా నేను నేను మీ దేవుడైన ప్రభువు జాగ్రత్తగా వినండి. నేను మీ దేవుడైన ప్రభువులను దాస్య నిలయమైన ఐగుప్తు నుండి మిమ్మల్ని తోడుకొనవలసినది నేనే. నేను తప్ప మరొక దేవుడు మీకు ఉండకూడదు. పైన ఆకాశంలో కానీ, ఆకాశం కింద ఉన్న నేలలో కానీ, నేల కింద ఉన్న సముద్రంలో కానీ, ఏ వస్తువు యొక్క ప్రతిరూపము కానీ, విగ్రహము కానీ మీకు ఉండకూడదు. నన్ను దేవుడు అంటే నాకు ఇష్టం అంటే, దేవుడు నాకు చాలా మేలు చేశారండి అని మనం చెప్పుకుంటే, దేవుడు నన్ను స్వస్థపరిచాడు, దేవుడు నన్ను విడుదల చేశాడు అని నువ్వు నేను చెప్పుకుంటుంటే, ఈ రోజు ప్రశ్నించాల్సిన విషయం బిడ్డారా, నేను ఏ అన్య దేవతల మధ్యలో ఉన్నాను? ఏది నన్ను దేవుడి కంటే ఎక్కువగా నడిపిస్తుంది? నేను తప్ప మరొక దేవుడు ఉండడానికి వీలు లేదు. మనుషులు కొంతమంది దేవుళ్ళు అయిపోతారు, ప్రార్థన జీవితాన్ని కూడా కోల్పోయే స్థితిలోకి వస్తాం. జాగ్రత్త. అందుకని పౌలు గారు చెప్పారు, ఎలా జీవిస్తున్నావో దాని గురించి శ్రద్ధ వహించండి. ఒకరోజు ఒక దైవ సేవకుడు ప్రార్థన చేసుకుంటున్నాడట. ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ దేశంలో ప్రెసిడెంట్ గారు ఈయన కలవడానికి వచ్చారట. కొంతమంది లోపలికి వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి, ప్రెసిడెంట్ గారు మిమ్మల్ని కలవడానికి వస్తారంటే ఆయన కూర్చోమని చెప్పండి అన్నాడట. కూర్చోమని. ప్రెసిడెంట్ వచ్చాడు అంటే ప్రెసిడెంట్ దేవుడు, ప్రెసిడెంట్ కంటే పెద్ద దేవుడికి నేను ప్రార్థన చేస్తున్నా అన్నాడట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంట్లో ఒక మనిషి వస్తేనే ప్రార్థన వదిలేసుకుంటాం. ఇంట్లో ఏదైనా పని వస్తే ప్రార్థన జీవితం వదిలేస్తున్నా. నేను తప్ప మరొక దేవుడు మీకు ఉండకూడదు. పైన ఆకాశంలో కానీ, కింద నేలలో కానీ, నేలకుండా ఉన్న వస్తువులు కానీ, ఏ విగ్రహంలో కానీ ఉండకూడదు. ఈరోజు ఇంట్లో తాయిలు ఉన్నాయా? మంత్రించులు ఉన్నాయా? కొంతమంది మొలతాడు కడతారు, కొంతమంది చేతులు పెట్టుకుంటారు, కొంతమంది నడిపే వేసుకొని తిరుగుతారు. అవి
దేవుడికి ఏమైనవని బైబిల్ మనకి చెప్తుంది కదా. రోమా పత్రికలో మనం చూస్తాం 1వ అధ్యాయంలో సృష్టికర్తను వదిలేసి సృష్టించిన వారిని పూజించి సేవిస్తే ఆ అసహ్యకరమైన తిరిగి దేవుడు మనం వదిలేసి వెళ్తాడు. బైబిల్ చాలా బాగా చెప్తుందమ్మా. రోమా పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో వారు దేవుని ఎరిగి ఉన్నప్పటికీ దేవుడికి ఇవ్వవలసిన గౌరవాన్ని ఇవ్వలేకపోతున్నారని బైబిల్ మనకు నేర్పిస్తుంది. కనుక మనం ఎలా జీవిస్తున్నాం? ఒక పక్కన ప్రభు చెప్తున్నాడు, నేను స్వస్థపరుస్తాను, నేను మన్నించే దేవుడను. ఆమెకు తగ్గించుకొని అంచి తాకితే స్వస్థపరచబడుతుంది. అదే స్వస్థత దేవుడు ఈ రోజు నీకు నాకు ఇస్తాడు. ఎందుకంటే మన దేవుడు మారని దేవుడు అయి ఉన్నాడు. నిన్న నేడు ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉన్నాడు అంటున్నాడు. మళ్ళీ నేను స్వస్థత చేయాలంటే నీలో తగ్గింపు ఉండాలి. 50 క్రితం 2వ అధ్యాయం 12వ వచనం కూడా మనం చూస్తాం. ఇప్పుడైనా సరే తప్పు తెచ్చుకొని నా వైపు తిరగండి, ఇప్పుడు అట్లీస్ట్ నా అంటారు. ఆ హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 38లో వాక్యం పడుతుంది. సృష్టి సత్యము తెలిసిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేస్తుంటే అలాంటి దానికి పాపం అనేపు లేదు. ఈరోజు ప్రభుని అడుగుదాం, అన్ని దేవతలు ఏవి నాలో ఉన్నాయి కదా, దేవుడిని ఆరాధించాను. ఒక ఆమె చెప్తుంది, ఎవరినన్నా క్షమించడానికి సిద్ధమే కానీ నా భర్తను తప్ప అంది. మొత్తాన్ని క్షమించదట, భర్తను క్షమించదట. క్షమించకపోవటం ఒక విగ్రహం అని మీకు తెలుసా? విగ్రహారాధికులు పరలోకం చూడగానే మీకు తెలుసా? నేను క్షమించను అంటే నువ్వు అన్య దేవతలు ఆరాధిస్తున్నట్టే. అన్య దేవతలు అంటే ఏ గుడి, ఏ సాయిబాబా గుడికో ఇంకో ఏదో గుడికెళ్ళి ప్రార్థించమని చెప్పడంలా. దేవుడు చెప్పినది చేయకుండా ఉంటే అది మీకు విగ్రహమే. నేను క్షమించను, నా భర్తను మన్నించను, నా పిల్లల్ని అంగీకరించను అంటే నువ్వు విగ్రహంలో ఉన్నావు. ప్రభు అంటున్నాడు, యాకోబు అంటున్నాడు, నా వాళ్ళ ఇంటి వారితో తనతో ఉన్న వారితో చెప్తున్నాడు, అన్య దేవతలు ఎవరుంటే పాలలోనండి సజీవుడైన దేవుడికి సత్యమైన ఆరాధనగా మాట్లాడతాం. యోహాను సువార్త 4:24లో వాక్యం పలుకుతుంది, బిడ్డలారా దేవుని ఆరాధించుకోవడం వారు ఆత్మలో సత్యమునందు ఆరాధించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి దేవుడు ఎవరికి లేడండి, ఎవరికి లేడు. అంత సమమైన దేవుడు ఎవరు లేడు. హల్లెలూయా. మంచి పాట పాడమా? నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు, యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు, యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి దేవుడు ఎవరికైనా ఉన్నాడా? ఆ దేవుడిని వదిలివేసి సృష్టించిన వాటిని, సూర్యుడిని, చంద్రుడిని, పుట్టల్ని, పాముల్ని ఆరాధిస్తుంటారు కొంతమంది. మనుషుల్ని ఆరాధిస్తుంటారు. బిడ్డలారా, ఆయనకు రావాల్సిన మహిమ వేరే వాళ్ళకి ఇచ్చేస్తుంటే దేవుడికి కోపాన్ని గడ్డలు కొనొస్తాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే ఫిలిప్పీ పత్రికలో ఒక మాట రాస్తున్నాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం అనుకుంటా, చదువు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. క్రీస్తు ఆ. శిలువ మరణమునకు క్రీస్తు శిలువ మరణమునకు శత్రువులుగా జీవించువారు శత్రువులుగా జీవించుకోవాలి అనేకులైపోయారు. ఆయన త్యాగం చేశాడు. 40 రోజులు ఉపవాసం ఉంటా. చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్, ఎగ్ కూడా మానుకుంటారు. కొంతమంది అయితే వేరే ప్రాంతం మీద
మరి నాకు తెలియదు, కానీ వేరే ప్రాంతాల్లో అయితే ఒకే రకమైన డ్రెస్ వేసుకుంటారు. వంకాయ కలర్లోనూ తెల్ల డ్రెస్ అన్న, అది చెప్పులు వేసుకోరు, గడ్డాలు కూడా తీయరు కదా, గుడిలోనే పడుకుంటారు, పప్పలనే తింటారు. 40 రోజులు ఉపవాస దీక్షలు చేస్తారు, 41 రోజు తాగి తందనాలు నడతారు. మన దేవుడు 40 రోజులు దేవుడా? 40 రోజులేనా మన దేవుడు? నిన్న అందుకనే కొంతమంది సిలువకు శత్రువులుగా మారుతున్నారు. దే హావ్ బికమ్ ది ఎనిమీస్ ఫర్ క్రాస్. అంటే ఆయన త్యాగం అంత నీచంగా ఎంచుకున్నారు. ప్రిమిటల పౌలు ఏమంటారు తెలుసా? దీని గురించి నేను చాలా సార్లు చెప్పాను, ఇప్పుడు కన్నీటితో చెప్తున్నాను. చాలా మంది కడిపే దేవుడు, ఏం తింటామా, ఏం తాగుతామా, ఏం కలుస్తామా, అన్య దేవతలను పారద్రోలండి అని ప్రభు ఈ రోజు చెప్తున్నాడు. యాకోబుకి చెప్పినట్టుగా. ఎందుకు చెప్పాడు? మీకు ఏం చేయలేదా? ఆయన సహాయం చేశాడు, తన అన్న నుండి ప్రాణాన్ని కాపాడాడు. కాబట్టి నీకు ప్రాణాన్ని కాపాడాడు కాబట్టి నీవు ఈ రోజు బెత్తెలకు వెళ్ళి ఒక బలిపీఠం కట్టు. బలిపీఠం అంటే పరిశుద్ధమైనది, చాలా పవిత్రమైనది. దేవుడు ఆలయం ఎలా ఉంటుందండి కదా? 3 రకాలుగా ఆలయాన్ని విభజిస్తారు. ఆవరణ, బయట, మధ్యలో పరిశుద్ధ స్థలం. ఇది అతి పరిశుద్ధ స్థలం కదా. ఆ కాలంలో అసలు ఎప్పుడు ఇక్కడ వరకు రావట్లేదు. అతి పరిశుద్ధ స్థలంకి వెళ్ళేది కేవలం యాజకులు మాత్రమే. ఆ యాజకులు కూడా చాలా పవిత్రంగా ఉండాలి. పవిత్రంగా లేకపోతే ఆ అతి పరిశుద్ధమైన స్థలంకి వెళ్ళి అక్కడే ప్రాణాలు కోల్పోయి చనిపోతారు. అందుకని వాళ్ళు ఏం చేస్తే వెళ్ళే ముందు ఒక తాడు పట్టుకుంటారు, రోప్ అంటారు కదా, తాడు కట్టి తాడు లోపల బయట పట్టుకుంటారు. తాడు పట్టి చాలాసేపు లోపలికి వెళ్ళి మనిషి రాకపోతే తాడుతో బయటకు ఉంచుతారు. ఏంటి? మనిషిని ఆ శవాన్ని. ఎందుకంటే అపవిత్రంగా అయితే. కానీ యేసుప్రభు ఏం చేశారో తెలుసమ్మా? ఆవరణ, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 51వ వచనంలో ఉంటది. ఆకాశం కదా 2గా తెగిపోయిందంట. ఆయన సమాప్తమైనది, నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను అని చెప్పిన వెంటనే ఆకాశం తెర 2గా చేరి ఆవరణ, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం అందరూ కూడా పరిశుద్ధంగా మారిపోయారు. గట్టిగా చెప్పండి దేవుడికి. అలాంటి గొప్ప దేవుల త్యాగాన్ని మర్చి అన్య దేవులను ఆశ్రయించి అన్య దేవతలకు పూజలు చేసి ప్రసాదాలు తిని బైబిల్ చెప్తుంది పెట్టారా? నేను మనం చెప్తున్నాను, ఏదో ముక్తిగా వాక్యం బోధించాను. దేవుడు ఏం చెప్పమంటారు చెప్తాను, వింటే మంచిది, వినకపోతే ఇష్టం. అర్పించిన ఆహారం దేవునికి కాక దెయ్యానికి అర్పించబడిందని 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో రాయబడింది. అన్ని దేవతలకు బలిపీఠం మీద అర్పించిన ఆహారం భుజించి నా బలిపీఠం మీద అర్పించిన నా శరీరాన్ని భుజిస్తే మీరు నా బిడ్డలు కాదని బైబిల్లో రాయబడింది. చెప్తున్నాడు, నేను బలిపీఠం కట్టాలంటే ముందుగా నా అన్య దేవతలు ఉన్నవి అన్ని బయటకు వెళ్ళిపోవాలి. ఒకసారి ఆత్మ పరిశీలన చేద్దామా? మనలో ఏమున్నాయి, దేవుడికి ప్రియం లేని ఏమున్నాయి, అవన్నీ తీసేయడానికి ప్రయత్నం చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు బైబిల్ చెప్తుంది కదా, మత్తయి సువార్తలో ఏమి తిందామా, ఏమి తరుతామా, ఏమి తాగుదామని అన్యులు కాంక్షిస్తారు. మీరు అలా కాదు. మీరేంటి అన్నిటికీ ఏం తినాలన్నా, తాగాలన్నా, ధరించాలన్నా దేవుని ఆశ్రయించాలన్నా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మని పంపి ఏలియాని పోషించిన దేవుడు మీ దేవుడు, నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడు అండి. ఎంత గొప్ప దేవుడు అంటే మనం తినడానికి తాగడానికి కష్టం అంతా ఎప్పుడు వస్తుందమ్మా? మన ఎందుకు పాపాలు చేస్తున్నారు మనుషులు? తినడానికే కదా, ఉండడానికి. ఆ తినడానికి తాగడానికి అన్నిటి కాంక్షిస్తారు. నువ్వు నేను కాంక్షించిన అవసరం లేదు కదా. అందుకే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి బయటికి వచ్చేటప్పుడు ఆకాశం నుంచి మన్నా కురిపించాడు. కురిపించాడు ఎంతమంది తెలుసండి? అందరికి తెలుసు. ఓకే, ఆకాశం నుంచి మన్నా కురిపించాడు. కురిపించినంత ఒక మాట ఏం చెప్పాడు తెలుసా? ఇదిగో రోజు నేను మన్నా కురిపిస్తాను, రోజు నీకు ఫుడ్ ఇస్తాను, ఒక్క రోజు కూడా మానను, రోజు
బాక్స్ నింపుకొని పోదు, ఏ రోజు ఉంటే ఆ రోజు మీకు ఇస్తాం అంటే కొంతమంది ఏం చేస్తారు తెలుసా, ఏమో దేవుడు ఇస్తాడో లేదో అని చెప్పి క్యారేజ్ కట్టుకున్నారట. మరుసటి ఏమైందో తెలుసా, బైబిల్ చెప్తుంది కంపు కొట్టుకుంది. కంపు కదా, దేవుడు అంగీకరించుతాడు. ఈరోజు ప్రభుడు అంటావా, ప్రభా నా నాటిని నాకు అందిస్తుంటే ఏదో పెట్టుకుంటాం. అన్య దేవతలు ఏదున్నా కూడా పారి వేయాలని దేవుడు ఈరోజు చెప్తున్నాడు. ఇంటిలో కానీ, వంటిలో కానీ, ఎక్కడ కానీ ఉంటే, నమ్మకంలో కానీ కళ్ళు మూస్తున్నామా, రెండు చేతులు పైకెత్తున్నామా, అది ఆ దేవుడు అని చూద్దామా, ఎవరు చూడు, ఆ దేవుడు వైపు చూస్తూ దేవుడితో మాట్లాడాలా. ప్రభా నీకు విరోధంగా ప్రభా నేనున్నాను ప్రభా, హల్లెలూయా. కళ్ళు మూసారు, ఎవరి వైపు చూడద్దు, ప్రభు వైపు చూద్దాం. ప్రభుతోనే మాట్లాడు. నన్ను కడుగు వేసయ్యా, నన్ను శుద్ధి చేయేసయ్యా, నన్ను మార్చి వేసయ్యా, నాలో చెడుతనాన్ని తీసివేసే ప్రభావం. అవును ప్రభా, కాయకులు కట్టించుకుంటాను, మంత్రాలు చెప్పించుకుంటాను, సోది తెప్పించుకుంటాను ప్రభావం. అయ్యా ప్రభా, శుక్రవారాలు చూసుకుంటాను, తిథులు నక్షత్రాలు చూస్తున్నాను, నీకు విరోధముగా నేను పాపము చేస్తాను. ఈ రోజు నన్ను క్షమించు ప్రభా, ఈ రోజు నన్ను క్షమించు, ఈ రోజు ప్రభు కళ్ళు మూసుకొని ఎవ్వరు వైపు చూడకుండా ఆ దేవాది దేవుడు చూస్తూ దేవుడితో మాట్లాడు, దేవుడితో మాట్లాడు. థ్యాంక్ యూ జీసస్. కళ్ళు మూసి ఎవ్వరు వైపు చూడదు. దేవుడిని పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో పూజించి సేవించాలి. ఆయన తప్ప మరొక దేవుడు నీకు నాకు ఉండకూడదని బైబిల్ ఈ రోజు ఈ తపస్కాలంలో నీకు నాకు నేర్పిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా సరే దేవుడికి విరోధంగా నేను నడిపించినట్లయితే నీవు నేను జాగ్రత్త పడాలి. హల్లెలూయా. రెండవదిగా మనం చూసినట్లయితే బైబిల్ మనకు నేర్పిస్తుంది ఏంటంటే, ఇదిగో మీరు నా నామానికి అపకీర్తి తీసుకురావద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా సందర్భాల్లో దేవుడి నామానికి అపకీర్తిని ఎలా తీసుకొస్తాం, దేవుని ఎలా కించపరుస్తాం అంటే బైబిల్ చెప్తుంది దివ్యోపదేశ
కాండం 7వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉంది వింటాం. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 6వ వచనం చదువుతాం. తన సొంత ప్రజలుగా ఎంచుకున్నారు. చదవమ్మా, ఇంకా చదువు. అధిక సంఖ్యాకుల కారణంతో ప్రభువును ప్రేమించి ఎన్నుకొనలేదు. మీరు జాతులన్నిటిలోనూ స్వల్ప సంఖ్యాకులు. మరి అతడు స్వయంగా మేము ప్రేమించను కనుక మీ పితరులతో తాము చేసుకున్న వాగ్దానమును నిలబెట్టుకోగోరని కనుక మిమ్మే ఎన్నుకొనెను. కావుననే ప్రభువు మహాబలంతో మిమ్ము తోడ్కొని వచ్చెను. ఐగుప్తు రాజుకు ఫరో దాస్యము నుండి మేము విడిపించెను. కావున మీ దేవుడైన యావే ఒక్కడే నిత్యంగా దేవుడని తెలుసుకొనుడు. అతడు నమ్మదగిన వాడు. ఆ ప్రభువు తనను ప్రేమించి తన ఆజ్ఞలను పాటించు వారిని కరుణించును. దేవుడు తనను ప్రేమించి ఆజ్ఞను పాటించే వారిని కనికరిస్తాడు అని బైబిల్ మనకి నేర్పిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అన్ని ఆయన ఎలా అపకీర్తి తీసుకొస్తామంటే బైబిల్ ఏం చెప్తుందంటే మనము మన బిడ్డలని అన్నిళ్ళకి ఇచ్చి సొంతంగా పడి పెళ్లి చేయవద్దు అని బైబిల్ నేర్పిస్తుంది. ఒకటి. రెండోది, మనకు పుట్టిన బిడ్డల్లో ఒక్క బిడ్డని ఖచ్చితంగా దేవుడు సేవకి నేను ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. తొలి చూడు బిడ్డ అని బైబిల్ మనకి నేర్పిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏమనుకుంటామంటే మన బిడ్డలు మన దగ్గరే ఉంటే చాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజు దేవుడి దృష్టిలో మనం నీతిమంతులుగా ఎంచబడాలంటే దేవుడు మనకిచ్చిన వాటిలో అన్నింటిలో కూడా దేవుడికి మనం తిరిగి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూద్దాం, అబ్రహాము జీవితంలో ఎప్పుడైతే దేవుడికి ఇవ్వటం మొదలు పెట్టాడో అప్పుడు దేవుడు అతన్ని ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు నీ పేదరికం పోవాలన్నా లేదా నీ కుటుంబం అభివృద్ధి చెందాలన్నా దేవుడు అన్నాడు, నీ 10వ పాలుని నాకు ఇవ్వాలి. పరిశుద్ధ జీవితం జీవించేవాడు దేవుడు ఆజ్ఞను పాటిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మనకి ఎన్ని గంటలండి? రోజుకి ఎన్ని గంటలు? మాకు తెలుసు కదా, 24 గంటలు రోజుకి. అందులో 2 గంటలు 40 నిమిషాలు దేవుడికి ఇవ్వాలి. ఎంతమంది ఇస్తున్నాం? దొంగలమా దొంగలమా? దొంగలమే. దొంగలు దేవుడు రాజ్యానికి వెళ్ళదు తెలుసా? మరి 24 గంటలు కదా. నువ్వు ప్రార్థించినా ప్రార్థించకపోయినా కదా, నువ్వు ఆరోగ్యంగా ఉన్నా కొంతమంది మనం చూసి మన రోజు ఒక వ్యక్తి నేను చెప్తే అయిపోయిందండి, 1 గంటలో చనిపోతారు అన్నారు. అలాంటి వ్యక్తి ఇప్పటికే బతికే ఉన్నాడు కదా. కొంతమంది ఉంటారు అసలు ఏం కాదండి అన్నాడు, తక్కువ పోతారు. ప్రాణవాయువు వదిలి ఊపిరినిచ్చి గాలినిచ్చి అన్ని చేసిన ఆ దేవుడికి మనం ఏం కావాలండి? మనకున్న తలాంతులు, మనకున్న దాంట్లో 10 మంది ఖచ్చితంగా ఇవ్వాలి. ప్రార్థన అయితే ప్రార్థన ఇవ్వాలి, డబ్బు అయితే డబ్బు ఇవ్వాలి. మన బైబిల్ చెప్తే మలాకి గ్రంథం మీరు చదువుకోండి. నాకు ఇచ్చి చూడండి, పరలోక ద్వారం తెచ్చి మేలైనది నీకు ఇస్తాను. ప్రైజ్ ది లార్డ్. సమయాన్ని ఇవ్వాలి, సంతానాన్ని ఇవ్వాలి, తొలిచూడు బిడ్డని కానుకగా ఇవ్వాలి కదా. ఎంత చక్కగా ప్రార్థన చేసిందని సామ్యూయల్ వాళ్ళ అమ్మ, ఒక బిడ్డని అయ్యా, ఆ బిడ్డని నీకు సేవకి ఇస్తాను. కేవలం బిడ్డని ఇవ్వమని దేవుడు ఆ బిడ్డని తీసుకొని ప్రవక్తగా మార్చేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీలో నీ పిల్లలు దేవుడి చేత ఎన్నుకోబడి వాడుకోబడాలంటే నువ్వు బిడ్డల్ని దేవుడికి సమర్పించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుడు నీకు నాకు చెప్తారన్నమాట. ప్రైజ్ ది లార్డ్. అంతేకాదు, చర్చికి టైంకి రావాలి కదా. ఎంతమంది ఖచ్చితంగా 9కి వచ్చేసారు? 9కి ఇక్కడ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా కదా. టైం దేవుడు అయితే టైంకి మనకు చెప్పింది చేశాడు. మనం మాత్రం టైంకి రావడం కష్టం కదా. అందుకే అన్నాడు 3వ వాక్యం ఏమన్నాడంటే, ఆదివారాన్ని విశ్రాంతి దినాన్ని నువ్వు పాటించండి. ఆ దినము పనులన్నీ మానుకోండి.
దేవుడికి ప్రియమైన దేవుడుగా మార్చుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ చెప్తూ ప్రభు ఏమన్నాడో తెలుసా? యాకోబు దగ్గర ఉన్నాం కదా, అన్య దేవతల్ని మర్చిపోండి. అది కానీ 35:1 నుండి మనం చదువుతున్నాం. అందులో ఒకటి ఏంటంటే అన్య దేవత విగ్రహాలను పారదోలండి. రెండోది ఏంటంటే మిమ్మల్ని శుద్ధి చేసుకోండి. క్లెన్స్ యువర్ సెల్ఫ్. క్లీనింగ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. చాలా ప్రాముఖ్యమైనది శుద్ధి చేసుకోవడం. ఎందుకంటే కదా కరోనా వచ్చినప్పుడు అందరూ ఏం చెప్తాను, శానిటైజర్ వాడండి కదా. మా మనవాడు 18 నెలలు, వాడు ఎవరు ఇంట్లోకి వచ్చినా సరే ఫస్ట్ ముందు చేయి చూపిస్తారు, ఇట్లా చూసుకోండి, శానిటైజ్ చేసుకోండి అని చెప్తూ ఉంటాను కదా. అంటే మాస్క్ పెట్టుకోండి అంటే ఎందుకు శుభ్రంగా ఉండాలి కదా. దేవుడు ఏమంటాడంటే నా దగ్గరికి వచ్చినప్పుడు మీరు కూడా శుభ్రంగా ఉండండి. క్లెన్సింగ్ ఎక్కడ? శుభ్రం చేసుకోవటం ఎక్కడ? మన హృదయంలో. హృదయం ఎలా ఉంటుంది? మత్తయి సువార్త 6:14-15 చదువుతాం. మత్తయి సువార్త 6:14-15. పనులు చేసిన దోషములను మీరు క్షమించిన ఎడల పరలోకమందలి మీ తండ్రి మీ దోషములు క్షమించిన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు పనులు చేసే తప్పులు క్షమిస్తే దేవుడు నువ్వు చేసే తప్పులు క్షమిస్తాడు. ఎంతమంది కోపం ఉంది? చేతులు పైకి కోపం ఉంటుందండి కదా. కొంతమందికి ఎంత కోపం ఉంటుంది అమ్మా. ఏమా తిన్నావా అంటే ఏ పడతావా అన్న. ఎక్కడికి వెళ్తున్నావా అంటే వస్తావా. మాట పూర్తి కాకముందే కోపాలు ఎక్కువ. మీకు తెలుసా కోపం ఉన్నవాడు పనిలోక ఆనవాడు చూడలేదు. మంచిగా ఉందని వేసుకుంటామని అది మీకు విషయం. ఎందుకు అంటాడు కదా, అది కన్నా 4వ అధ్యాయంలో ఎందుకు కోపంతో ముఖము చిన్నపుచ్చుకుందని. తప్పు చేయకపోతే ధైర్యంగా నిలబడొచ్చు కదా. అన్నం చెప్పేసి వచ్చేసాడు, కానీ వచ్చేసాడు. వచ్చేసి ఏ వెళ్ళాలంటే ఉన్నాడు తలదించుకొని. ఎందుకు కోపంతో నీ ముఖం చిన్నపుచ్చుకుంది అన్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కోపం అనేది మంచిది కాదు. ప్రైజ్ ది లార్డ్. కోపాలన్నీ దూరం రావాలి. అందుకే శుద్ధి చేసుకోండి. యాకోబు అన్నాడు, మీరు అన్ని దేవుళ్ళ పాల్గొనండి, మళ్ళీ కడుక్కొని శుభ్రం చేసుకోండి. శుభ్రం చేసుకోకపోతే ఏమవుతుంది? ఒక దురాత్మ మనిషి నుంచి వెళ్ళిపోయినప్పుడు అది వెళ్ళిపోద్దంటమ్మా. వెళ్ళిపోయి ఏ ప్లేస్ కనిపించకపోతే తిరిగి అదే ప్లేస్కి వస్తాడు. అప్పుడు ఒకటే రాడట, 7-8 తోట వస్తాడట. అతి చెత్త అపవిత్రాత్మతో వస్తాడట మనిషి. అక్కడ రాయబడింది బైబిల్లో పూర్వపు స్థితి కంటే ఈ స్థితి ఇంకా అధ్వానంగా ఉంటుందట. కాబట్టి నువ్వు నేనేం చేసుకోవాలి? శుద్ధి చేసుకోవాలి. చెప్పండి, ఏం చేసుకోవాలి? ఎలా చేసుకోవాలి? ఎలా చేసుకోవాలి? యేసయ్య రక్తంతో. యేసయ్య రక్తంతో. తర్వాత యేసయ్య వాక్కుతో శుద్ధి చేసుకొని యేసయ్య ఆత్మతో నువ్వు నేను నింపబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా సొంతంగా నేను శుద్ధి చేసుకుంటే ఏం జరగదు, ఏమి జరగదు. యేసయ్య వైపు తిరగటం నేర్చుకోవాలి. మనం చూస్తామా శిలువ పైన అటువైపు ఇటువైపు ఇద్దరు వేలాడారు కదా. ఎవరు? కుడివైపు దొంగవాడు, ఎడమ వైపు దొంగవాడు. కుడి వైపు దొంగవాడు యేసయ్య వైపు తిరిగి అని బైబిల్ చెప్తారు. ఎవరు తిరిగారు? నేను శుద్ధి చేసుకోపడాలంటే, నేను శుభ్రం అవ్వాలంటే నేను యేసయ్య వైపు తిరగాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య వైపు తిరగకుండా ఆయన ఓకే అండ్ ఫైన్ అంటే కుదరదు, కుదరదు. చాలు మన అలా జీవించాలి, అది చాలు. సొంత ప్రయత్నాలు చేసుకుంది చాలు. యూదా ఇస్కరియోతు కూడా అయ్యో నీతి మంత్రుని అప్పగించేసానే, ఈ వెండికి కాస్తుంది అది ఇచ్చేస్తే ఓకే, నా పాపానికి పరిహారం జరుగుతుందని సొంత నిర్ణయాలు చేసేస్తున్నాడు. యేసయ్య వైపు వచ్చి అయ్యా నన్ను క్షమించకుండా మనుషుల దగ్గరికి వెళ్ళి వెండి కాసులు ఇచ్చేస్తే వాళ్ళు సంచంట ఇసిరి కొట్టారట. మాకు సంబంధం లేదు. యేసయ్య ఇసిరి కొడతాడా? యేసయ్య దగ్గరకు వచ్చాడు వదిలేస్తాడా? ఎవరు వదిలేస్తాడా? వదిలేస్తాడా? నేను మర్చిన నా దేవుడు మనడు.
యెషయా 49:15 స్త్రీ తన పసిగందును మర్చిపోతుందేమో కానీ నేను నిన్ను మరువనని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య వైపు తిరిగి కుడిగంగా వాడు ఆయన చెప్తున్నాడు, అయ్యా నేనే, నువ్వు నన్ను పరదేశంలో జ్ఞాపకం చేసుకో. యేసయ్య వెంటనే చెప్తాడు, నువ్వు నాతోనే ఉంటావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్య వైపు తిరుగుదామా? యేసయ్య చూస్తామా? యేసయ్యతోనే ఉంటామా? యేసే సర్వస్వం. హల్లెలూయా. మంచి పాట విన్నారా? నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో నేను నన్ను ప్రతి మలినాన్ని తీసివేసి ప్రభా నన్ను నడిపించమని నువ్వు నేను ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. యాకోబు అంటున్నాడు, బలిపీఠంగా మారాలి కదా. బలిపీఠంగా మారాలంటే ఏం కావాలి? నాలో ఉన్నవన్నీ కూడా అన్య దేవతలు పాల్వేయబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అన్య దేవతలు పాల్గొనాలి. రెండోదిగా ఆయన చెప్తున్నాడు ఏంటంటే, ఇదిగో నన్ను నేను శుద్ధి చేసుకోవాలి. మూడవది ఏం చెప్తున్నాడు తెలుసా? మంచి వస్త్రాలు, పవిత్ర వస్త్రాలు వేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దర్శన గ్రంథం 12వ అధ్యాయంలో వాక్యం పడుతుంది ఏంటంటే, మన బట్టలు మనం ఉతుక్కోవాలంట. ఉతుక్కొని తెలుపు చేసుకోవాలంట. పాపము వస్త్రాలు తీసివేసి నీటి వస్త్రాలను మనం ధరించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. శరీరం మీద ఒక్క బట్ట కూడా ఉంచలేదు కదమ్మా. ఆయన చిన్న కదా కండువలాగా కప్పుకున్నాడు, అది కూడా లాగేశారు. చర్మం ఊడిపోయింది. మన నగ్నత్వాన్ని, మన పాప జీవితాన్ని కప్పడానికి ఆయన శరీరాన్ని ఏం చేస్తున్నారు?
చెప్తున్నారు వాళ్ళు, మన అంటున్నాడు నువ్వు నూతన వస్త్రాలు వేసుకో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 2 కొరింథీ పత్రిక 5:17 వాక్యం పలుకుతుంది ఏంటంటే, ఎవరైనా సరే యేసుక్రీస్తునందుంటే వాడు నూతన సృష్టి. పాతవి పోయి కొత్తవి ప్రారంభమవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. గతం పోవాలి. యెషయా 43 కూడా ప్రభు చెప్తాడు, పూర్వపు సంగతులను మీరు ఆలోచించద్దు, పూర్వం జరిగిన వాటిని మీరు చేయవద్దు, మరొక్కసారి చేయవద్దు. ప్రియమిత్రులారా, ఈరోజు దేవుడి సన్నిధిలో నేను నా జీవితాన్ని సమర్పించుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. నూతన వస్త్రాలు ధరించుకున్నాం. నూతనంగా నేను అభిషేకించబడ్డాం. దేవుడు కార్యాలు నువ్వు చేయడానికి ఇష్టపడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైనా యేసుక్రీస్తునంటే నూతన సృష్టి. పౌలు పేతురు గురించి మనం నేర్చుకున్నాం కదా. పౌలు గారు ఒకప్పుడు కిరాతకుడే, అంతకుడే, కానీ మరొక్కసారి అలాంటి చేశాడా? ఎప్పుడైతే యేసులోకి వచ్చేసాడో పాప జీవితాన్ని పూర్తిగా మార్చిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాకు దేవుడితో డైరెక్ట్ కాంటాక్ట్ ఉండాలంటే నా పాత లోత జీవితాలని నేను పూర్తిగా మార్చివేయాలి. హల్లెలూయా. 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 చిన్న తప్పు కూడా మనం జీవితంలో తీసివేసుకోవడానికి నేను ప్రయత్నం చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పౌలు గారు మన అపోస్తల కార్యాలు 24:16 ఏం చెప్తాడంటే, ఇదిగో నేను దేవుని ఎదుటను మనుషుల ఎదుటను మంచి మనసాక్షి కలిగి ఉండడానికి, స్వచ్ఛమైన మనసాక్షి కలిగి ఉండడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ బిడ్డలారా, మనం ఎలా జీవిస్తున్నామో దాని గురించి శ్రద్ధ అవుతాం. ఖచ్చితంగా దేవుడు నా జీవితంలో కార్యాలు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందరూ కూడా వేసుకుపోతామా? లేచి నిలబడి మనం కొద్దిగా సేపు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా సరే యేసుక్రీస్తునందుంటే నూతన సృష్టి. గతాలు మర్చిపోవాలి, కొత్తలు ప్రారంభమవ్వాలి. అంత నిజండి. అందరు ఎంతమందికి యేసయ్య ఇష్టం? చేతులు పైకి. ఓకే, సరే. ఎంతమందికి యేసయ్య మీ ఇంటికి తీసుకురావడం లేదు? ఇంటికి తీసుకెళ్ళాలి, నాతో పాటు యేసయ్య మా ఇంటికి వస్తే బాగుండు అన్న వాళ్ళ చేతులు పైకి. కొంచెం నవ్వుతూ మాట్లాడచ్చు కదా. నాతో పాటు యేసయ్య రావాలి, దేవుడు ఇష్టపడుతున్నాడు. ఓకే, అయితే మనం ఒక చిన్న పని చేద్దామా? చేద్దామన్నాడు చేతులు పైకి. చేద్దాం. పక్కన చెప్పండి, చేద్దామా? ఓకే, మనం యేసయ్య కోసం చేద్దాం. ఓకే, ప్రభు ఏమన్నాడంటే, పనులు చేసిన తప్పులు నువ్వు క్షమిస్తే నీ తప్పులు దేవుడు క్షమిస్తాడు. ఓకే, ఇప్పుడు చిన్నగా మన దేవుడి సంతలో ఎవరిని క్షమించాలో జ్ఞాపకం పెట్టుకున్నాం. ఎవరెవరు? అత్తన, మామన, భార్యన, భర్తన, పిల్లలన, ఎవరిని క్షమించాలి? జ్ఞాపకం చేసుకో. ఒకవేళ వాళ్ళు ఇక్కడ ఉన్నారనుకో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఐఎమ్ సారీ అని చెప్పేసి, నేను క్షమిస్తున్నానని చెప్పేసి. ఒకవేళ వాళ్ళు లేదనుకో, ఒకవేళ అమ్మని క్షమించాలనుకో, అమ్మ లేదనుకో, అమ్మ వయసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ కొడుకో. ఫోర్స్ కాదండి, ఫోర్స్ ఏం లేదు. నీకు ఇష్టమైతే చేయి. నువ్వు అట్లా చేసావనుకో, నీతో పాటు యేసయ్య ఇంటికి వస్తాడు. నీకు యేసయ్య ఇంటికి రావాలంటే నువ్వు చేయి, నీ ఇష్టం. ఎంతమందికి యేసయ్య ఇంటికి రావాలని ఇష్టం? ఒక్కొక్కసారి మన కోపాలతోనో ఎవరినో అనగానే మాటలు ఉంటాం, మన మనసులో నొచ్చుకుంటుండొచ్చు. మనం కావాలని అనకపోయినా ఒక్కొక్కసారి అనేస్తుంటారు. ఒకరోజు ప్రార్థన చేస్తుంటే దేవుడు ఒకరి ముఖం చూపిస్తున్నారు. నా జీవితంలో ఎప్పుడు వాళ్ళతో నేను మాట్లాడాను, నాకు వాళ్ళు సరిగ్గా తెలియదు. ఎప్పుడో ముత్తని కేంద్రం అట్లా వస్తారు, హాయ్ అంటే హాయ్ అంతే. వాళ్ళ ముఖాలు చూపిస్తున్నాను. నేను ఎందుకు ప్రభు వాళ్ళ దగ్గర చూపిస్తున్నాను అంటే, ప్రభు చెప్తున్నాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పంటున్నాడు. అమ్మా, నేను మాట్లాడి సారీ అంటే చెప్తా. అయితే నేను ఒక రోజు అట దేవుడు నాకు చెప్తున్నారు, తర్వాత వాళ్ళ దగ్గర సారీ చెప్పినప్పుడు చెప్తున్నారు, నేను వాళ్ళని దాటుకుంటూ వెళ్ళానంట, వాళ్ళని చూసి కూడా నేను పలకరించలేదంట. అది మన మనసులో నొచ్చుకుందంట. దేవుడు అంటాడు వాళ్ళని క్షమాపణ కోరుకో. ఒక్కొక్కసారి మనం మంచిగానే ఉంటాం, కానీ వాళ్ళు ఏమన్నా మన పట్ల. అందుకని అన్నాడు కదా, మీరు బలిపీఠం చెందుకు వచ్చినప్పుడు మీ మనసులో మీ సహోదరుడు ఏదైనా నీ పట్ల ఇష్టం ఉంటే బలిపీఠం దగ్గర కానుకొదిలేసి పొమ్మన్నాడు కదా.
అనుకుంటాడు. కాబట్టి వాళ్ళ దగ్గర వెళ్ళి కూడా క్షమాపణ కోరుకున్నాం. ఇష్టమా కష్టమా? వ్యక్తి చెప్పడం ఒకరు చెప్తారు, ఇష్టమా కష్టమా? ఏమి ఇష్టం? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు పాట పాడరు, కేవలం పాటలు పాడేవాళ్ళే పాడతారు. మీరు మాత్రం కదిలి, మనకి టైం లేదు, ఆల్రెడీ స్లిప్పుల మీద స్లిప్పులు వస్తున్నాయి రోజు ఎందుకో. ఆ స్లిప్ ప్రకారం మనకు కొద్ది టైం ఉంది, ఈ కొద్ది టైంలో మనం ముగించుకోవాలి. ఓకే, నేను ఒకటి చెప్పనా, మీరు పరిశుద్ధాత్మకు సహకరిస్తే పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో కార్యాలు చేస్తాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు అంటాడు, నా కోసం బలిపీఠంగా మారు, అపవిత్రమైన తీసివేసే నూతన వస్తా. ఇక్కడ ఉంటాను, ఇద్దరు మాట్లాడుకోవటం లేదు, సరిగ్గా సమాధానంగా లేదేమో, ఆమె వచ్చినప్పుడు చూద్దాంలే అనుకోవద్దు. ఆమె రాదు, ఎందుకో తెలుసా, దేవుడు ఆమె రానివ్వడు. నువ్వే వెళ్ళి క్షమాపణ. ఎవరు ముందుకు కదిలితే వాళ్ళు దీవింపబడతారు. ఎంతమంది దీవెనలు కావాలి? హల్లెలూయా, 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 హల్లెలూయా. కావాలా? ఒక్క నిమిషం, రెండు చేతులు బయటికి. ఎక్కడి నుంచి శాంతి లభిస్తుంది? యేసు ప్రభు కూడా శక్తి లేదండి. యేసు ప్రభు కూడా చాలా శక్తి లేదు. ఆయన క్షమించాలంటే ఆయన శక్తి సరిపోలేదు. అందుకే నేను తండ్రి వైపు చూశాడు. ఆయన తండ్రి వైపు చూసి ఏమంటాడు తెలుసా, తండ్రి వీళ్ళు ఏమి చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, వీళ్ళని క్షమించు అని చెప్తున్నాడు. తండ్రి వీళ్ళు ఏమి చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, వీళ్ళు క్షమించు. ఈ రోజు నీకు క్షమించడానికి నీ శక్తి సరిపోదు. నీ శరీరం చెప్తాను, వాళ్ళే తప్పు చేశారు, వాళ్ళే వచ్చి క్షమాపణ కోరుతాను. అందుకే నీ కళ్ళు మూసుకొని చేతులు పైకి వేసేయించు. అక్కడ నుండి మాత్రమే నీకు శక్తి వస్తుంది. శరీరం మాట వినద్దు, ఆత్మ మాటను విందా. ఆత్మ మాట విని దేవుడు వెళ్తాను, ప్రభా వీళ్ళు ఏం చేశారో నాకు తెలియదు, వీళ్ళని క్షమించు. నా భర్త క్షమించే శక్తి నాకు ఇవ్వు నాయనా, నా భార్యను క్షమించే శక్తి నాకు ఇవ్వు, నా పిల్లల్ని, నా సంఘంలో ఉన్నవాడిని, నా తోటి కొలీగ్స్ ని, సిస్టర్స్ క్షమించే కృపణంగా దయచేయండి. విచారణ గురువులతో సంగీతం దయచేయండి ప్రభా. అయ్యా అభిషేకించే బిడ్డని తాకపోడు ప్రభా. అనేక సార్లు తాకాం, దీన్ని పొందుకొని అలా చేతులు పైకెత్తి ఇప్పుడు పాటలు పాడుతుండగా మీరు వెళ్ళి కళ్ళు తెచ్చి మీరు వెళ్ళి ప్రతి ఒక్కరు పిల్లలు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, తల్లిదండ్రులు పిల్లల దగ్గరికి వచ్చి, అత్త మామ దగ్గరికి, మామ అత్త దగ్గరికి, కోడలు అత్త దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకున్నా. తోటి కోడలు, తోడబుట్టిన వారు, బావలు, బావమరుదులు, సంగతులు, ఇంటి ఇరుగు పొరుగు వారు, చర్చ్ మెంబర్స్ ఎవరైనా సరే ఒకవేళ అలరాని మాటలు అభిషేకించే బిడ్డలని, సిస్టర్లని, కన్యాస్త్రీలని గురువులను అన్నామేమో, బైబిల్ చెప్తుంది అభిషేకించే బిడ్డలు తాకితే నేను నన్ను తాకుతా అంటున్నాడు. దేవాదేవుడు వైపు చూస్తూ పాట వింటూ కదిలి వెళ్ళి క్షమాపణ కోరుకుందాం. కళ్ళు తెచ్చి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకుందాం. ఎవరు ముందుగా కదిలితే వాళ్ళ జీవితాలు కార్యాలు చేస్తాడు. ప్రతి ఒక్కరి దగ్గర నడిచి వెళ్ళండి. పక్కన చూడండి, కళ్ళు తెరవండి, కళ్ళు తెచ్చి ఒకరి దగ్గర ఒకరు వెళ్ళి చేయి కలిపి నన్ను క్షమించి అని చెప్పి ప్రార్థన చేసుకో. వాళ్ళు చేయి పట్టుకొని క్షమాపణ కొడుకో. నువ్వు తగ్గితే దేవుడు గొప్ప కార్యాలు నీ నా జీవితంలో చేస్తాడు. కళ్ళు బిడ్డ కలిపి క్షమాపణ కొడుకో. వెనుకున్నారు, ముందుకు వచ్చి, ముందున్నారు, వెనకకు వెళ్ళి పిల్లలు చేయి వేసి, తల్లిదండ్రులను చేయి వేసి వాళ్ళని క్షమాపణ కోరుకోండి. మనం అడుగుతాం, వేసయ్యా బిడ్డలు అనవసరంగా మాట్లాడుతున్నానేమో, నన్ను క్షమించు. దగ్గర ఉన్న కూర్చొని ప్రార్థన చేసుకోవడం కాదు, ఏడవడం కాదు, కదిలి వెళ్ళు. 19 వేలు కూడా కరెక్ట్ ఇవ్వబడతాయి. దేవుడు కార్యాలు చేస్తాయి.
చూస్తూ ప్రభా ముంచిన రక్తం, నీ ముళ్ళ కిరీటం, నీ మరణ పునరుత్థానం, దాని ప్రతిఫలముగా ప్రభా నీ సాక్షిగా, నీ బిడ్డగా, నీకు ప్రామాణికంగా, ఆత్మానుసారంగా, వాక్యానుసారంగా, ఆశీర్వాదకరంగా జీవించే కృపను అనుగ్రహించి ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. నన్ను శరీరంలో ఉన్న రోగాలు స్వస్థపరచండి, ఆత్మలో ఉన్న పోరాటాన్ని సరిచేయండి, సంఘంలో ఉన్న సమస్యలను తీర్చివేయండి. నీ వైపు ఎల్లప్పుడూ చూసే కృపను దయచేయండి. మా విచారణ గురువు గారి టీమ్ మెంబర్స్ అందరినీ కాచి కాపాడమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. అందులో మోకరిద్దాం, మోకరించి